ఇట్లాంటి కంట్రీలో గ్రౌండ్ కూడా ఉండదు, బేసిక్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, సపోర్ట్కి ఉండరు. గవర్నమెంట్ ఉట్టి పెద్ద మాట రూరల్ టు గ్లోబల్ అంటారు కానీ నిజంగా చేసేది ఏం ఉండదు. ఎప్పుడు ఓట్ బ్యాంకే చూస్తుంది, అచీవర్ వీడు స్టేట్కి కంట్రీకి ఇంత కంట్రిబ్యూట్ చేసిండు, ఇవేం చూడరు. అండ్ చాలామంది ఎట్లా వస్తారంటే స్పోర్ట్స్ కోటా చూసి ఈ కోటా వల్ల జాబ్ వస్తుంది, ఎందుకంటే చేత కాదు. ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్నన్ని పాలిటిక్స్ రియల్ పాలిటిక్స్లో ఉండవు. ఇప్పుడు జనరల్లీ వేరే కంట్రీస్కి టీమ్ మేనేజర్ ఉంటాడు, ఆ కోచ్ ఉంటాడు, ఈ కోచ్ ఉంటాడు, న్యూట్రిషన్ అందరు కట్టగట్టుకొని వస్తారు. మన టీమిండియాకి ఒక కోచ్ రాడు, మేనేజర్ రాడు, ఒకవేళ వచ్చిన వాడు తాగుతూ కూర్చుంటాడు. ఎక్కడో వేరే కంట్రీ వాడు ఏదో చేస్తే అదేదో గొప్పగా కనిపిస్తుంది. మన స్టేట్ నుంచి ఎవడన్నా ఏదైనా అచీవ్ చేసిందంటే అది కనిపించదు వీళ్ళకి. బ్లడీ ఇండియన్ అని తిడతారు కదా కొన్ని కంట్రీస్లో. డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాస్తారు కొన్ని బోర్డ్స్. అట్లాంటి కంట్రీస్లో కూడా నాకు వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ నా స్టేట్ పరిస్థితి ఏంటి, ఇది వరకు ఉన్నప్పుడు అయితే ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు అంటే చాలామంది అథ్లెట్స్ నాకు తెలిసిన వాళ్ళు స్పోర్ట్స్ మానేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసేసుకున్న వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఇబ్బంది పెట్టినా వాడి హెల్మెట్ గుంటుకొని కొట్టుడు, కిందేసి తొక్కుడు, లైక్ అట్లా నేర్చుకున్నా. 40 మందిని కొట్టినా. ఇక అప్పటి నుంచి నా గురించి తెలిసిన వాళ్ళు నా జోలికి రారు. ఇప్పటి వరకు నాకు తెలిసి 10 లోపు అథ్లెట్లని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో రేపు పొద్దున ఏదైనా తప్పు మాట్లాడితే రేపు మనకు సపోర్ట్ ఉంటుందా లేదా చాలా ఉంటారు. వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు, అంటే వాళ్ళకి భజన చేస్తూ ఉంటారు చాలా మందికి. సో అంటే మీరు ఎందుకు భయం లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి వచ్చారు. నేను ఎవరికి పడితే వాడికి వార్నింగ్స్ ఇచ్చిన. నాకు 30 ఫార్చునర్స్ ఫాలో చేస్తుండే ఒక టైంలో. 30 నేను ఇప్పటికి బతుకున్నా అంటే దేవుని దయ. అదే ఎవరైనా మీతో అబ్యూజ్గా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు రీసెంట్గా కూడా ఈ ఎంపీ సురేష్ షెట్కర్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఇష్టం వచ్చిన మెసేజెస్ పెట్టిండ్రు. ఆ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించిన, ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ అంటే మీరు ఒక రాజవంశానికి సంబంధించిన వాళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు, నేను విన్నా. ఆ ప్రాపర్టీస్ అంతా మా తాత ఆపరేషన్ పోలో టైంలో 7 క్వింటల్ ఆఫ్ గోల్డ్ గవర్నమెంట్కి డొనేట్ చేశారు. 7 క్వింటల్ కాదు అంటే పేరెంట్స్ నుంచి పెళ్ళి ఎప్పుడని అడగట్లేదా? చాలామంది అంటున్నారు నీకు సపోర్ట్ చేస్తాము, ఒక్క ఛాన్స్ ఇవ్వు. లైక్ చాలా మంది ఉన్నారు, లైక్ ఒక 400 మ్యాచెస్ వెయిటింగ్లో ఉన్నాయి. అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పర్సన్ చూసినప్పుడు అనిపిస్తుంది అంటే వీడు సపోర్ట్ చేస్తాడు మనకని. అట్లాంటి పర్సన్ ఎవరన్నా ఎక్కడైనా కనిపించరా? ఫారినర్స్ ప్రపోజ్ చేస్తారు కదా, జనరల్లీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే కెరీర్ అయిపోదు. మా నాన్న ఎంత సీరియస్ అవుతాడంటే, నాన్న నాకు ఈ కంట్రీ అబ్బాయి ప్రపోజ్ చేసినంటే కులం ఏంటి, గోత్రం ఏంటి, లైక్ ఒక ట్రెడిషనల్ బ్రాహ్మిన్ గర్ల్ మార్షల్ ఆర్ట్స్ కంబాట్ స్పోర్ట్స్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. ఇంకో ఫారినర్ని హస్బెండ్గా తీసుకొస్తున్నా అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఇండియన్ మెంటాలిటీ మనం చాలా పాజిటివ్గా ఉంటాం, మన పార్ట్నర్ మనకే కావాలని ఉంటుంది. అక్కడ అట్లా ఉండరు వాళ్ళకు 10 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆ తర్వాత ఎవరినో ఒకరితో ఫైనల్ సీరియస్ రిలేషన్షిప్, మ్యారేజ్ అట్లా ఉంటాయి. మనం ఎట్లుంటాం, మనం ఎట్లా పెరిగినాం, మనం యాక్సెప్ట్ చేయలేని వాళ్ళని యాజ్ ఇట్ ఈస్. సో అంటే మీరు ఇవన్నీ ఫేస్ చేసారు కదా, ఎప్పుడైనా మీకు ఎందుకు ఈ స్పోర్ట్స్ అన్నట్టు ఎప్పుడన్నా అనిపించిందా? వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్ళాలి, దానికోసం ఇంత కష్టపడ్డా. ఎవ్రీడే 15 కిలోమీటర్స్ రన్నింగ్ కొడుతుండే, ఒక్కోసారి బ్లడ్ వామిట్ అవుతుండే, ఒక్కోసారి యూరిన్లో బ్లడ్ వస్తుండే. ఇంత టఫ్ ట్రైన్ అయినా వెనక్కి వెళ్ళాలా, వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్ళిన వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ వచ్చింది, సెలబ్రేషన్స్, అందరూ హ్యాపీగా ఉన్నారు. నాకేం అర్థమవుతలే, అట్లే కూర్చొని ఉన్నా అంతే. సో అంటే ఇప్పటి వరకు మీరు అంటే ఈ పర్సన్ నేను కలవాలి అని అనుకుంటున్న పర్సన్ ఎవరన్నా ఉన్నారా? చిన్నప్పుడు చంద్రబాబు నాయుడుని మీట్ అవ్వాలని ఉండే ఆ సార్ని. ఎందుకంటే అప్పుడు చూస్తుండే ఎవరైనా మెడల్ తీసుకొచ్చిండ్రు అంటే ఆయన అప్రిషియేట్ చేస్తుండే. నాకు అంటే వాళ్ళ స్కూళ్ళల్లో నాకు చీఫ్ గెస్ట్గా కూడా ఇన్వైట్ చేసిండ్రు, కానీ అంటే ఆయన డైరెక్ట్లీ మీట్ అవ్వడానికి లేకుండే. అంటే ఆప్షన్స్ లేక కాదు, బట్ అది గొడవ అవుతుంది. అంటే ఇప్పుడు వేరే స్టేట్ ఆమెకి ఆయన అప్రిషియేట్ చేసిండు అనుకోండి, సంథింగ్ డిఫరెంట్ అయితే వేరే స్టేట్ ఇక్కడ మీరు ఇండియన్ అథ్లెట్ పెట్టుకొని అట్లా అనుకుంటే మంచిదే. అట్లా అనుకోకుండా ఓకే అంటే ఏదైనా కాంట్రవర్సీ అవుతుందేమని అయితే అట్లా అయితే
ఏం తెలియనోడు బాగా లొల్లి చేస్తాడు కదా, ఇప్పుడు ఏం లేని ఇస్తారు ఎగిరెగిరి పడుతుంది. సో అట్లా అయితే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. కానీ మీరు మాట్లాడుతుంటే మీ దగ్గర అంటే మీరు ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుంది నాకు తెలిసి. చాలా అనౌన్స్మెంట్స్ అయితే చేసినారు, ఓకే. లైక్ ల్యాండ్ కానీ మనీ విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ, అండ్ కొన్ని పర్టికులర్ అనౌన్స్మెంట్స్ ఎట్లా అంబాసిడర్ సంథింగ్స్. సో అవన్నీ ఏం ఓడుస్తలేవు, 2 ఏళ్ళు అయింది. గోల్స్ చాలా పెద్దవి, ఒక 100 వరల్డ్ ఛాంపియన్స్ని చేద్దాం అనుకుంటున్నా తెలంగాణ నుంచి. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఈజీ అవుతుంది, కానీ వాళ్ళు చేసినా చేయకపోయినా నా గోల్ మాత్రం అచీవ్ అవుతుంది ఖచ్చితంగా. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, 24 ఇంటర్నేషనల్ మెడల్స్ విన్ అయిన ప్రతిభ తక్కడపల్లి గారు, అథ్లెట్ మనతో పాటు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బెస్ట్. మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. అంటే మీ స్టోరీ నేను తెలుసుకున్న తర్వాత చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. అంటే చాలామందికి మిమ్మల్ని పరిచయం చేయాలి, మీ గురించి వాళ్ళు తెలుసుకోవాలన్నట్టు నేను మన పోడ్కాస్ట్కి పిలవడం జరిగింది. సో అంటే మీరు అథ్లెట్ అవ్వాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన స్టోరీస్, హనుమాన్ చాలా పవర్ఫుల్ అని చెప్పేది. సో నేను అట్లా పవర్ఫుల్ అవ్వాలి అనుకున్నాను. అండ్ మైక్ టైసన్ వీడియోస్ చూసేదాన్ని, ఆయన ఒక్క పంచ్తో ఎవరినైనా నాకౌట్ చేస్తుండే. నేను అట్లా స్ట్రాంగ్గా కొట్టాలి అనుకునేదాన్ని. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం యాజ్ ఏ అథ్లెట్ అవ్వాలనుకున్నది మాత్రం మ్యారీకోమ్ గారు ఇలా ఫ్లాగ్ ఎత్తి మెడల్ పట్టుకున్న ఫోటో వెన్ ఐ వాజ్ 9 years, లైక్ 5th class ఉన్నాను అప్పుడు. అది చూసినప్పుడు అనుకున్నాను నేను ఇట్లా ఫ్లాగ్ ఎత్తాలి, ఇట్లా మెడల్ పట్టుకోవాలని. నాకు తెలియదు ఎంత కష్టం ఇదంతా అని, జస్ట్ అనుకున్నా. అండ్ విలేజ్లో ఏం ఫెసిలిటీస్ కూడా లేకుండే, ఉట్టిగా అనుకోవడమే కదా, ఎంతైనా అనుకున్నా అంతే. ఓకే. సో అనుకున్నారు. సో 24 ఇంటర్నేషనల్ మెడల్స్ అనేది నాట్ ఈజీ థింగ్. సో ఎట్లా సాధ్యమైంది, ఎట్లా సాధించారు అంటే మీరు ఏం చెప్తారు? ఇట్స్ జస్ట్ మైండ్ సెట్. ఓకే. ఆ కరేజ్ లేకుండా మార్షల్ ఆర్ట్స్ కంబాట్ స్పోర్ట్స్లో మెడల్స్ రాలేవు. అండ్ మనకి థౌజండ్స్ ఆఫ్ స్కిల్స్ అవసరం లేదు. ఆ ఫైటర్ స్పిరిట్ ఉంటుంది కదా, లైక్ ఎలాంటి మ్యాచ్ అయినా ఎలాంటి అపోనెంట్ అయినా అలా స్ట్రాంగ్గా నిలబడి ఉంటాం చూడండి. ఓకే. అది మనకి మెడల్స్ని అచీవ్ చేయడానికి. అండ్ చాలా మ్యాచెస్కి మనం ఉన్నా పోయినా పర్లేదు అని చెప్పి సైన్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే. సో నేను ఆ సైన్ పెట్టి వెళ్తాను ఎవ్రీ టైం. అండ్ మా నాన్న సైన్ కూడా నేనే పెడతాను, ఎందుకంటే మా నాన్న అలో చేయడు. ఒకవేళ ఆయనకు తెలియదు కూడా, మీ స్టూడియో పుణ్యాన తెలుస్తుండొచ్చు ఒకవేళ. సో అది కూడా సైన్ నేనే చేసుకొని వెళ్తాను. ఈ కరేజ్ లేకపోవడం వల్లనే ఇండియాకి మెడల్స్ లేవని నేను అనుకుంటున్నా. ఓకే. సో అంటే ఇంకోటి ఏంటంటే అథ్లెట్ అనగానే ఏదో ఒక్క దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో అంటే మీరు కిక్ బాక్సింగ్, దాని తర్వాత చెస్ బాక్సింగ్, దాని తర్వాత MMA, సో కరాటే, ఇవన్నీ కదా. సో ఎందుకు చేయాలనుకున్నారు? నాకు ఏంటంటే బై గాడ్స్ గ్రేస్ నాకు అన్ని ఇంటర్లింక్డ్గా అనిపిస్తాయి, ఎవ్రీ కంబాట్ స్పోర్ట్. ఓకే. ఆ ఫైటర్ స్పిరిట్ మెయిన్, అండ్ మిగతావి స్కిల్స్. ఓకే. స్కిల్స్ టైం ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా స్కిల్ మనకు వస్తుంది. అండ్ ఆ స్పిరిట్ ఎంత ట్రైన్ చేసినా కోచ్ ఏం నేర్పిస్తాడు, స్కిల్ నేర్పిస్తాడు. ఆ కరేజ్ మనలో ఉంటే మాత్రమే మనం చేయగలుగుతాం. సో నేను చేయగలను అనిపించి నేను ట్రై చేశాను. ట్రై చేసే కొద్దీ నా దగ్గర కెపాసిటీ ఉంది అని అర్థమయ్యే కొద్దీ అన్నిట్లో నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ మీరు కూడా ఒకసారి అడగండి, ఏదైనా ఒక స్పోర్ట్లో మెడల్ తెచ్చిన వాళ్ళకి అది ఎంత డిఫికల్టో వాళ్ళు చెప్తారు స్టోరీ. సో ఇన్ని స్పోర్ట్స్లో ఇంకెంత ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది, యూ కెన్ ఇమాజిన్. సో అంటే మీరే చెప్తున్నారు అంటే ఎంతో ఎఫర్ట్ పెట్టాలని చెప్పేసి. అంటే ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే జస్ట్ అంటే ఎవరు లేనట్టు నేను ఒక్కరు సింగిల్ పర్సన్ ఉండాలని చెప్పేసి. నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు నేను ఒక పర్సన్ని చూశాను, 6 స్పోర్ట్స్లో ఆయన ఛాంపియన్, 6 డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ కంబాట్ స్పోర్ట్స్. ఓకే. సో ఇఫ్ ఎ మెన్ కెన్ డూ, ఐ కెన్ డూ అని అనిపించింది. ఓకే. సో ఇప్పుడు నేను చేసిన కదా, ఏ ఫెసిలిటీస్, ఏ కంఫర్ట్స్ ఏవి లేని ఎవరైనా, ఏ గర్ల్ కూడా చేయగలుగుతుంది. ఇఫ్ ఐ కెన్, యూ టూ కెన్. సో ఇమాజినేషన్ మాత్రమే మన లిమిటేషన్. మనం చేయగలుగుతాము, ఏదైనా సాధిస్తాం అనిపిస్తే మనం చేయగలుగుతాం. ఆ విల్ అనేది, ఆ ఐడియా అనేది గాడ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాడు. ఓకే. అంటే ఫస్ట్ కిక్ బాక్సింగ్లో మీరు ట్రై చేయడం జరిగింది? ఫస్ట్ నేను కరాటేతో స్టార్ట్ చేశాను. ఓకే. కరాటే, కిక్ బాక్సింగ్ చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఇప్పుడు కరాటే లోవర్ పంచ్ వస్తుంది, కిక్ బాక్సింగ్ అప్పర్ పంచ్. ఇప్పుడు కిక్ బాక్సింగ్, వుషు, బాక్సింగ్, థాయ్ బాక్సింగ్, MMA పంచ్ ఈ రేంజ్ నుంచి వస్తుంది. ఓకే. సో ఇవన్నీ సిమిలర్గా అనిపించినాయి నాకు.
సో అలాగా స్టార్ట్ అయింది జర్నీ. అండ్ కిక్స్ అన్ని స్పోర్ట్స్లో సేమ్ ఉంటాయి. కొన్ని స్పోర్ట్స్లో ఒకదానికి 1 పాయింట్, కొన్నిటికి 2, కొన్నిటికి 3 అట్లా వేరియేషన్లో పాయింట్స్ వస్తాయి. బట్ ఎట్ ది ఎండ్ కిక్స్ ఆర్ సేమ్. ఓకే. అంటే మీరు మీ కెరియర్లో అంటే ఫస్ట్ అంటే మీరు మెడల్ గెలుచుకున్నప్పుడు మీ అభిప్రాయం ఎట్లా ఉండే, దానిపైన ఏమనిపించింది? ఫస్ట్ 6.5 ఇయర్స్ దాకా నాకు ఆపర్చునిటీ దొరకలేదు ఆడటానికి. ఓకే. ఫస్ట్ మ్యాచ్ వెళ్ళంగానే అపోనెంట్ నాకౌట్ అయిపోయినారు. అయిపోగానే అక్కడ అందరూ ఆల్రెడీ అందరికీ తెలుసు నేను ఎంత టఫ్గా ట్రైన్ అవుతా అని. నాకు వాకౌట్ దొరకడం, నాకు మెడల్ ఈజీ అవ్వడం, చాలా నేమ్ వచ్చేసింది అప్పుడే. స్టార్ ఫైటర్ అయిపోయినా ఫస్ట్ మ్యాచ్తోని. సో నేను చాలా ఈజీ అనుకున్నాను, నేను ట్రైన్ అయింది చాలా గొప్ప థింగ్ అని అనిపించింది. ఇంటర్నేషనల్ వెళ్ళినాక తెలిసింది చాలా టఫ్గా ఉంటుందని. ఫస్ట్ మ్యాచ్లోనే ఫింగర్స్ అవి అన్నీ ఎరిగిపోయేసరికి అండ్ నోస్ బ్లీడ్, నెక్ అంతా ఇదైపోయింది, ఐస్ వెళ్ళిపోయింది, ఒక ఐ కనిపిస్తలేదు. అప్పుడు అనిపించింది ట్రైనింగ్ ఇట్లా కాదు, పెంచాలి, ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైన్ అవ్వాలి. మన స్టేట్ నేషనల్ మెడల్స్ ఆ రేంజ్ ట్రైనింగ్ నడవదు ఇంటర్నేషనల్ కావాలంటే. సో అట్లా ట్రైనింగ్ పెంచినందుకు ఇన్ని మెడల్స్ వచ్చినాయని నేను అనుకుంటున్నా. ఓకే. అంటే మీకు ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు ఫస్ట్ నుంచి? నాకు ఒక్కొక్క స్పోర్ట్కి ఒక్కొక్క ట్రైనర్ ఉన్నారు. అంటే ఒక్కటే కోచ్ దగ్గర ఇన్ని స్కిల్స్ ఏం లేవు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇండియా మొత్తంలో ఇన్ని స్పోర్ట్స్ ఆడేదాన్ని. సో యూ కెన్ ఇమాజిన్ ప్రతి కోచ్ దగ్గర వెళ్ళి ట్రైన్ అయ్యేదాన్ని. ఈ స్పోర్ట్కి ఈ కోచ్, ఆ స్పోర్ట్కి ఆ కోచ్, ఇది టైం మేనేజ్ చేసుకునేదాన్ని. కొన్ని స్పోర్ట్స్ వీక్లీ 3 క్లాసెస్ ఉంటాయి కదా, మిగతా 3 క్లాసెస్ ఇంకో స్పోర్ట్ ట్రైన్ అయ్యేదాన్ని. మార్నింగ్ ఒక సెషన్ కాగానే ఇంకో సెషన్ వెళ్తుండే. ఇప్పుడు జనరల్లీ ఒక సెషన్ కాగానే అందరు అడ్డం పడతారు. నాకు స్ట్రెంగ్త్ ఉండేది బై గాడ్స్ గ్రేస్, ఐ డోంట్ నో, నేను అంతా 6 అవర్స్ కూడా డ్రైన్ అవ్వకుండా ట్రైన్ అవ్వగలుగుతా. సో అట్లా ట్రైన్ అయ్యేదాన్ని. మళ్ళీ ఈవినింగ్ అట్లే ట్రైన్ అవుతుండే. సో ఇవన్నీ నాకు హెల్ప్ అయినాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ చెస్ బాక్సింగ్ ఎవరికి తెలియదు నాకు తెలిసి. సో అంటే దీని గురించి ఒకసారి చెప్పండి, అంటే ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది, అసలు ఏంటి అనేది. చెస్ బాక్సింగ్ నేను వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్స్ వచ్చినప్పుడు మెయిన్ పేపర్స్లో వచ్చినాయి. లైక్ జనరల్లీ మన వాళ్ళు పేపర్ చూడరు కదా, అందరు రీల్సే చూస్తారు. సో చెస్ బాక్సింగ్ ఈజ్ ఏ హైబ్రిడ్ స్పోర్ట్, మైండ్ అండ్ బాడీ. ఓకే. మెంటల్లీ ఫిజికల్లీ ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వరల్డ్లో వాళ్ళే ఫిట్టెస్ట్ అన్నది ఈ గేమ్ థీమ్. ఓకే. అండ్ తెలంగాణ నుంచి 2 అథ్లెట్స్ కూడా ఉన్నారు, ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ని నేను తయారు చేశాను. ఓకే. సో నాకు ఇబ్బంది ఉండే, ఆ ఇబ్బంది నెక్స్ట్ వాళ్ళకి రావద్దు అని నేను కొంచెం మంచిగా ప్రిపేర్ చేసుకున్నా. అండ్ చెస్కి వేరే దగ్గర ట్రైన్ అయ్యేదాన్ని, బాక్సింగ్కి స్టేడియం వెళ్ళేదాన్ని, 2 మిక్స్ చేసి నేను ప్రిపేర్ అయ్యేదాన్ని జిమ్లో. సో అది అట్లా నాకు బాగానే హెల్ప్ అయింది నేను పెట్టిన ఎఫర్ట్స్. అండ్ చెస్ అండ్ బాక్సింగ్ సేమ్ అపోనెంట్తోని ఒక రౌండ్ చెస్ ఆడతాం, ఒక రౌండ్ బాక్సింగ్ ఆడతాం, మళ్ళీ ఇద్దరు ఎక్కడ ఓడిపోకుండా ఉంటే ఇంకొక రౌండ్ అట్లా కంటిన్యూ అవుతానే ఉంటుంది. ఓకే. సో చెస్ మన పాన్స్, జనరల్ నేను కాయిన్స్ అంట, అవి ఎట్లా మూవ్ చేస్తున్నాం, ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, అండ్ 20 సెకండ్స్ ఉంటుంది టైం. ఇప్పుడు జనరల్లీ మనం చెస్ ఆడుతున్నట్టు అట్లా కాదు, ఇది స్పీడ్ చెస్ అనమాట. ఓకే. సో అపోనెంట్ కూడా ఫుల్ ట్రైన్ అయ్యి వస్తారు. వాళ్ళు ఒకవేళ స్పీడ్గా మూవ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి సెకండ్స్ యాడ్ అవుతాయి, మనకి లాస్ అవుతాయి. ఓకే. సో చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఓడొద్దు, మళ్ళీ బాక్సింగ్ రౌండ్ కూడా ప్రూవ్ చేసుకోవాలి. బాక్సింగ్ అంటే ఈజీ, కానీ చెస్ కమ్ బాక్సింగ్ అవుతుంది కదా, పంచెస్ పడిన తర్వాత ఇబ్బంది అవుతుంది, ఫేస్ ఇట్లా ఐస్ ఇట్లా బ్లర్ అవుతాయి కదా, మూమెంట్స్ కొంచెం ఇబ్బంది అవుతాయి. ఓకే. సో అది ఫోకస్డ్గా ఉండి మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళడం, సో ఇలా చాలా పర్టికులర్గా ఉంటుంది. ఓకే. సో దాంట్లో కూడా మీరు మెడల్స్ విన్ అవ్వడం జరిగింది. ఎస్. సో అంటే మీ తర్వాత ఇంకా మీరు వేరే వాళ్ళకి ట్రైన్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు కదా, సో అంటే ఇప్పటికీ ఎంతమందిని ట్రైన్ చేయడం జరిగింది మీరు? నేను దాదాపు రూరల్ ఏరియాస్కి వెళ్ళి థౌజండ్స్ ఆఫ్ కిడ్స్కి నేను ట్రైన్ చేసిన. ఓకే. కాకపోతే నేను ప్రిపేర్ చేయగలిగింది 2 ఇంటర్నేషనల్ అథ్లెట్స్ని, సేమ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి 2 ప్లేయర్స్ కూడా. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో అథ్లెట్స్కి చాలా తక్కువ సపోర్ట్ ఉంటుంది అని అంటారు, ఇది నిజమేనా? సపోర్ట్ అంటే బ్యాక్ సపోర్ట్ ఉంటే కానీ ఏ సపోర్ట్ దొరకదు. ఓకే. జనరల్లీ ఇప్పుడు దునియాకి కనిపించేదే రియల్ కాదు. ఆ స్కీమ్ తీసుకొచ్చినాం అవి ఉట్టిగా అంటారు, దానికి బ్యాక్ సపోర్ట్ మస్తు కావాలి. ఇప్పుడు స్టేట్లో 36 ర్యాంక్ ఉన్న అమ్మాయి స్టేట్కి అంబాసిడర్ అయితే 2nd, 3rd ఉన్న ర్యాంక్ ఉన్న అమ్మాయిల పేర్లు ఎవరికి తెలియవు, అది బ్యాక్ సపోర్ట్. ఇట్లా ఉంటుంది. అండ్ చాలా అచీవ్ చేసిన అథ్లెట్స్ ఉంటారు ఒక్కొక్క క్యాస్ట్ నుంచి, ఒక్కొక్క దాంట్లో, ఒక్కొక్క రిలీజియన్లో. బట్ కొన్ని పర్టికులర్ రిలీజియన్స్ వాళ్ళకి మాత్రమే సపోర్ట్ దొరుకుతుంది, వాళ్ళ నేమ్స్ మాత్రమే బయటకు వస్తాయి. ఎందుకు? అది సపోర్ట్ సిస్టమ్ అంటారు. గవర్నమెంట్ ఎప్పుడు ఓట్ బ్యాంకే చూస్తుంది, అచీవర్ వీడు స్టేట్కి కంట్రీకి ఇంత కంట్రిబ్యూట్ చేసిండు ఇవేం చూడడు. వాళ్ళది అంతే, వాళ్ళ ప్రపంచం చాలా చిన్నది. ఇప్పుడు మనం ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నామని వాడికి
వాడి విజ్ఞత లేదు కాబట్టి వానికి అర్థం కాదు. అట్లాంటి వాళ్ళకి చెప్పి ఉపయోగం లేదు. ఓకే. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే తెలంగాణలో మీకు సపోర్ట్ లేదు. అంటే ఇంకోటి ఏంటంటే రీసెంట్గా నాకు సెర్బియా వెళ్ళాల్సి ఉండే ఓకే. వరల్డ్ ఛాంపియన్షిప్. నేను నిర్మలా సీతారామన్ గారి త్రూ కాంటాక్ట్ అయితే ఆవిడ పిఎంతో కనెక్ట్ చేస్తే పిఎం సెర్బియన్ ప్రెసిడెంట్కి కాల్ చేస్తే నాకు ఇమ్మీడియట్ ఆ రోజు వీసా వచ్చింది. టీమిండియాలో ఎవరికి రాలేదు. నేను సైన్ చేశాను. ఉన్నా పోయినా నేను మళ్ళీ రిటర్న్ వస్తాను గ్యారెంటీ లేదు, అంటే ఆ కంట్రీకి వెళ్తే. సో పర్లేదు అని నేను సైన్ చేస్తే నాకు ఇమ్మీడియట్ ఆ రోజు వీసా వచ్చింది. నేను ఇండియాని రిప్రజెంట్ చేసిన, చాలా పాలిటిక్స్, స్టిల్ సిల్వర్ వచ్చింది వరల్డ్ ఛాంపియన్షిప్లో. నాకు ఎంత సపోర్ట్ ఎంత సపోర్ట్గా ఫీల్ అయ్యాను. ఒక పిఎం ఒక అథ్లెట్ కోసం కాల్ చేస్తాడు ఒక కంట్రీకి అంటే అంతకన్నా పెద్ద సపోర్ట్ ఏమి ఉండదని నేను అనుకుంటున్నా. సపోర్ట్ అనేది ఆల్వేస్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ. వాళ్ళు టైం ఇవ్వడం కూడా సపోర్టే. అంటే మన గురించి కాల్ చేసి మరి చెప్పడం అంటే అది వీసా కోసం అవును, అది కూడా ఓన్లీ అథ్లెట్ కోసం. ఇట్ రియల్లీ అంతకన్నా పెద్ద అప్రిసియేషన్ ఏమి ఉండకుండా. సో అట్లాంటి వాళ్ళు మన తెలంగాణ లీడర్స్ ఎవరైనా సపోర్ట్ చేయడం జరిగిందా మీకు? నాకు ఎవరిది అనిపించదు. కాకపోతే మా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు అసెంబ్లీలో నా గురించి మాట్లాడారు. గ్రౌండ్ కూడా లేని విలేజ్ మాది, ఒక్క స్టేడియం కూడా లేదు, స్టిల్ ఇన్ని స్పోర్ట్స్లో ఆమె ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకొచ్చింది అని అంత పెద్దగా అసెంబ్లీలో చెప్పిన తర్వాత కూడా గవర్నమెంట్ ఏం చేయలేదు. అండ్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజావాణి ఇన్ఛార్జ్ ఉంటారు కదా చిన్నారెడ్డి సార్, నాకు చాలా సపోర్టింగ్గా అనిపిస్తారు. ఎవ్రీ మెడల్కి అప్రిషియేట్ చేస్తారు అండ్ పీపుల్స్ని కనెక్ట్ చేస్తారు. సో అది సపోర్టింగ్గా అనిపిస్తుంది. రిమైనింగ్ మిగతా అంతా ఎట్లా ఉంటారంటే తాగింది దిగదు కదా మన పొలిటీషియన్స్, అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా సీట్స్ మీద. సో అది పెద్ద డ్రాబ్యాక్. అంటే స్టేట్ మెడల్, డిస్ట్రిక్ట్ మెడల్ ఎట్లా వస్తుంది దాని వాల్యూ తెలిస్తే ముచ్చట వేరు. అండ్ చాలామంది ఎట్లా వస్తారంటే స్పోర్ట్స్ కోటా చూసి ఈ కోటా వల్ల జాబ్ వస్తుంది ఎందుకంటే చేత కాదు, సో ఏదో ఒకటి అన్నట్టు అట్లా వచ్చే వాళ్ళకి 5 గవర్నమెంట్ జాబ్స్ వదులుకొని యూపీఎస్సీ క్లియర్ చేసిన తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్ చూస్ చేసుకునే నాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఏదో సాధిద్దాం అనుకుంటున్నా. సో ఈ బ్రెయిన్ సెట్ ఎవరికి అర్థం కాదు. దీనికి డికేడ్ పట్టింది ఈ అచీవ్మెంట్స్కి, బట్ ఈ స్ట్రగుల్ ఎవరికి అర్థం కాదు. అండ్ ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. అండ్ అందరికీ మన విజన్ అర్థం అవ్వాలి, మన గోల్ తెలవాలి అని రూల్ లేదు. అండ్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చునే అంత ఫుర్సత్ కూడా ఉండదు. మనకు గోల్స్ ఉన్నప్పుడు మన గోల్స్ మన పని. ఎవ్రీవేర్ పిలుస్తారు, ఎవ్రీడే ఒక దగ్గర పిలుస్తారు, ప్రతి దగ్గర డైలీ వెళ్ళినా నాకు డబ్బులు ఇస్తాం పర్ హవర్, నీకు ఇంత పే చేస్తాం, నీతో ముచ్చట పెట్టడానికి, నిన్ను మీట్ అవ్వనీకి అని పిలుస్తారు. స్టిల్ నేను వెళ్ళా. ఇప్పుడు మార్నింగ్ ట్రైన్ అయ్యి వస్తాం, ఆఫ్టర్నూన్ రికవరీ టైం, అది కాగానే మళ్ళీ నేను ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఆ తర్వాత నా ట్రైనింగ్కి మళ్ళీ వెళ్ళాలి. సో ఈ షెడ్యూల్లో నాకు 1 minute కూడా ఉండదు. ఎవరైనా కాల్ చేస్తే వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం పెద్ద ముచ్చట, కానీ అంత అర్థం అవ్వదు జనాలకి. సో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, వాళ్ళు ఏమన్నా అనుకోని, యాటిట్యూడ్ అనుకోని, ఏమన్నా అనుకోని, కానీ రియల్ సిచ్యువేషన్ ఇది ఉంటుంది. సో గోల్స్ రియల్లీ మ్యాటర్స్. దీనికి చాలా ఎఫర్ట్ ఉంటుంది, చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. అండ్ అందరికీ సక్సెస్ అంటే మనీ అది కాదు. కొందరు నాలాంటి వాళ్ళు ఉంటారు, కొందరికి గోల్స్ అచీవ్ చేయడమే అచీవ్మెంట్. సో నాలాంటి వాళ్ళు అందరికి అర్థం అవ్వరు. సో అంటే నిజం అంటే మీరు చెప్పింది నేను అంటే చాలామంది ఎట్లా అంటే ఈ చదువు రాదు కాబట్టి స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టేద్దామని చెప్పి చాలామంది అనుకుంటారు. మీరు చెప్పింది నిజం, వాస్తవం. మీ గోల్ వేరు, వాళ్ళ గోల్ వేరు. సో అంటే ఇక్కడ ఏంటంటే చాలామంది పొలిటీషియన్స్ పిల్లలు కూడా స్పోర్ట్స్ కోటాలో జాబులు కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి మీరు చెప్పినట్టు వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటారు. సో అంటే ఇట్లా మీ దగ్గర అంటే మీ సరౌండింగ్లో ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా? అంటే మీకు అన్యాయం జరిగి వేరే కమ్యూనిటీ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం అట్లా జరగడం జరిగిందా మన తెలంగాణలో కానీ? లేకుంటే ఎక్కడైనా జరుగుతుంది, అది స్పెషల్గా మాట్లాడేది ఏమి ఉండదు కదా. అంటే నా ఒక్కదాన్నే కాదు, చాలామంది అథ్లెట్స్ ఇది ఫేస్ చేసే ఉంటారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్స్ రాకపోవడానికి రీజన్ ఏంది? ఇట్లా పాలిటిక్స్ ఉంటాయి. అంత స్కిల్డ్ కాని పర్సన్ ఏదో ఒకటి, ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్నన్ని పాలిటిక్స్ రియల్ పాలిటిక్స్లో ఉండవు. సో వాడు ఏదో ఒక విధంగా ఆ టీంలోకి రావాలనుకుంటాడు. కొన్నిసార్లు స్టేట్ ట్రయల్కి రాకుండా నేషనల్ టీంలో ఉంటాడు వాడు. సో ఇట్లా చాలా ఉంటాయి. సో అఫ్కోర్స్ టాలెంటెడ్ అథ్లెట్కి చాలాసార్లు అన్యాయం జరుగుతుంది. ఓకే. సో అంటే మీకు ఎప్పుడన్నా అన్యాయం జరిగిందా? జరిగింది. ఎప్పుడు, ఎక్కడ?
సో బాక్సింగ్లో వుషులో నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఇవి. ఓకే. ఉషుకి నాతో ఆడలేని అథ్లెట్ని నేషనల్కి పంపిస్తున్నారు, నాకు నేషనల్ అప్డేట్ కూడా ఇవ్వకుండా. బాక్సింగ్లో నాకన్నా అప్పర్ వెయిట్ ఆమెకి నా వెయిట్లో వేసి నన్ను ఆమె వెయిట్లో నాకు అప్డేట్ ఇవ్వకుండా. ఓకే. అండ్ మళ్ళీ ఇంకోసారి స్టేట్ ట్రయల్లో ఏం చేసాను అంటే యూనివర్సిటీ గేమ్స్లో అప్పర్ వెయిట్తో ఆడిపించారు. ఇవన్నీ పాలిటిక్సే. దీన్ని సో మనం క్వశ్చన్ చేస్తే ఎవడు ఆన్సర్ చేస్తాడు? ఎవరికి క్వశ్చన్ చేయాలి? ఓకే. ఎవడు ఎత్తుతాడా? కాల్ ఎత్తారు, క్వశ్చన్ చేసినా అడగరు, ఏం చెప్పరు, అడిగినా ఎవరు ఉండరు. అయినా మనకి ఏం బ్యాక్ సపోర్ట్ ఉందని ఎవడైనా అడిగితే ఆన్సర్ చెప్పనీకి ఎట్లా ఈగోస్ ఉంటాయి అంటే వీళ్ళు ఏమో అనుకుంటారు వాళ్ళని వాళ్ళు తెలుసా, వాళ్ళని మీట్ అయితే మీకు అర్థమవుతుంది మీరు టైం వేస్ట్ చేసుకున్నారని. అట్లాంటి వాళ్ళు ఉంటారు. సో మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి, అసలు టైమే ఇయ్యరు నాకు తెలిసి. ఏం పని లేకుండా ఏదో బిజీ ఉన్నట్టు సంథింగ్ ఏదో క్రియేట్ చేస్తూ ఉంటారు. వెయిట్ ఏం లేదు. ఇప్పుడు జనరల్లీ ఎవరికి కూడా బేసిక్ దిమాగ్ ఉండదు కదా, అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఆడ బిజీ ఉండదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వాడికి చెప్పినా అర్థం కాదు. వాడిని ఎవరిని ఎత్తాలనుకున్నాడు వాడిని మాత్రం ఎత్తుతాడు అంతే. దానికి ఇంకా పెద్ద క్వశ్చనింగ్ వాడి దగ్గర ఆన్సర్ కూడా లేదు. వాడి లెక్కలు వాడివి, వాడి డీలింగ్స్ వానివి. మనకి ఇవన్నీ రావు, మనకు తెలియవు, ఇంకా వాళ్ళ కర్మ అంతే. సో అంటే ఇప్పుడు 24 మెడల్స్ రావడం జరిగింది కదా. సో మనం మాట్లాడుతూ ఆఫ్ కెమెరాలో ఇంతకు ముందుకు 24 కాదు 23 అని చెప్పడం జరిగింది. అంటే ఆ ఒక్క మెడల్ గురించి ఎందుకు చెప్పట్లే? ఎందుకు అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్లో కూడా పాలిటిక్స్ ఉండవని అనుకోకండి. ఓకే. సో డీలింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వేరే కంట్రీస్ ఏ కంట్రీ అయితే ఆర్గనైజ్ చేస్తుందో మెడల్ వాళ్ళకి రావాలన్నట్టు ఉంటుంది. ఓకే. సో నాకు ఆ మెడల్ ఇవ్వలేరు వాళ్ళు. నేను విన్ అయిన మ్యాచ్కి నాకు మెడల్ సర్టిఫికేట్ ఇవ్వలేరు. అవి లేకుండా నాకు మెడల్ వచ్చింది అనడానికి లేదు. విన్ అయినా కాదు, అక్కడ విన్ అయ్యారు అన్న తర్వాత మెడల్ ఇవ్వాల్సిందే కదా. అట్లా ఉండదు. ఇక ఇప్పుడు ఎవరిని చేయెత్తితే వాడే విన్నర్ అన్నట్టు ఉంటుంది. ఓకే. సో నాకు సపోర్ట్ ఇప్పుడు జనరల్లీ వేరే కంట్రీస్కి టీమ్ మేనేజర్ ఉంటాడు, ఆ కోచ్ ఉంటాడు, ఈ కోచ్ ఉంటాడు, న్యూట్రిషన్ అందరు కట్టగట్టుకొని వస్తారు. మన టీమిండియాకి ఒక కోచ్ రాడు, మేనేజర్ రాడు, ఒకవేళ వచ్చిన వాడు తాగుతూ కూర్చుంటాడు ఎక్కడో. ఓకే. మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారు? మనం ఎంతకని ఫైట్ చేస్తాం. రింగ్ ఫైట్ వేరు, బయట ఫైట్. అసలు రింగ్ ఫైట్ ఆ మ్యాట్ కానీ కేజ్ కానీ 10%, ఆ బయట చేసే ఫైట్ 90%. ఇట్లా ఉంటుంది కదా. అంటే మీరు ఆ రింగ్ లోపలికి పోయేదాకా ఈ బయట ఫైట్ చేయాలి ఫస్ట్. ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ మెంటల్ టఫ్నెస్ లేకనే చాలామంది అథ్లెట్స్ ఎక్కడితో ఆగిపోతారు. అండ్ చాలామంది చాలా రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పొలిటీషియన్స్లో, ఇప్పుడు స్పోర్ట్స్ విషయంలో కూడా ఇప్పుడు వచ్చిన స్పోర్ట్స్ మినిస్టర్ నైస్గా ఉన్న వీళ్ళ ఇది వరకు ఉన్నప్పుడు అయితే ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళు అంటే చాలామంది అథ్లెట్స్ నాకు తెలిసిన వాళ్ళు స్పోర్ట్స్ మానేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు, పెళ్ళిళ్ళు చేసేసుకున్న వాళ్ళు, ఓకే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో నేను వార్నింగ్ ఇచ్చిన 2 minutesలో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తా అని. యాజ్ ఎ మార్షల్ ఆర్టిస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ వచ్చిన తర్వాత నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. ఒకవేళ మాట్లాడినా ఎక్కడ ఉంచానో స్టేట్ మినిస్టరా సెంట్రల్ మినిస్టరా? స్టేట్ అంటే మీతో డైరెక్ట్ మాట్లాడడం జరిగింది అంటే వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చింది లైక్ ఇట్లా ఇంటర్నేషనల్ మెడల్. అది వరకు నాకు 2 internationals ఉండే ఒకటే మంత్లో. అదొక పెద్ద రికార్డ్. 2 sportsని ఒకటే మంత్లో ఒక పర్సన్ రిప్రజెంట్ చేయడం. సో దాని గురించి నేను పెట్టిన 7 lakh ఖర్చు భయ్యా, ఇది 2 sportsకి ఫ్లైట్ టికెట్స్, స్టేది ఇంత అన్నీ ఇస్తాం కదా డీటెయిల్స్ అన్నీ. సో వాళ్ళు ఏం అడిగినంటే హాఫ్ ఇవ్వమని అడిగినారు. ఓకే, 7 lakhలో హాఫ్ ఇవ్వనంట. సో నేను ఒకటే టోర్నమెంట్ వెళ్ళాను. వీళ్ళు అనౌన్స్ చేసింది 2కి ఇచ్చినా అని చెప్పుకుంటారు చెప్పుకోనికి. నేనేమో ఒకటి వెళ్ళి ఇంకోటి మింగేసిన అనుకోరా. సరే ఇది పక్కన పెడితే సేమ్ నాతో పాటు ఇంకొక పర్సన్ కూడా సెలెక్ట్ అయితే అతను ఒకటే స్పోర్ట్కి అతను 3 lakhs పెట్టుకుంటే అతనికి 5 lakhs ఇచ్చినారు. మైనారిటీ ఫండ్స్ ఉన్నాయని చెప్పిండు. నాకు 1 rupee కూడా ఇవ్వలే. సో వీళ్ళ 1 rupee కూడా తీసుకోకుండా నాకు సపోర్ట్కి వచ్చింది చాలామంది. నాకు ఆ టైంలో గవర్నమెంట్ ఏం చేయట్లే అని బీవీ పాటిల్ గారు ఆయన పాకెట్ నుంచి 1 lakh ఇచ్చిండు. ఆయన అప్పుడు మా ఎంపీ. సో అంటే మీరు అర్థం చేసుకోండి, సపోర్ట్ ఇప్పుడు గవర్నమెంట్ చేయకపోయినా పొలిటీషియన్స్ కొందరికి విఘ్నత ఉంటుంది. సో అందరు చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సో అంటే ఆయన సపోర్ట్ చేయడం వల్ల మీరు అక్కడ కొంచెం అదొకటి. అండ్ అట్లా కంపెనీస్ నుంచి నాకు ఒక 2 lakhs ఇచ్చారు. ప్రాజెక్ట్ పిషా నుంచి 2 lakhs వచ్చినాయి. అండ్ ఇంగ్లాండ్లో ఉన్న తెలుగు ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు నాకు ఫ్లైట్కి ఇచ్చారు. సో ఇట్లా ఎంతోమంది సపోర్ట్ చేశారు. ఆ టైంలో నాది జస్ట్ మంత్లీ 70 lakhs ఇన్కమ్. సో నా న్యూట్రిషన్కి, నా ట్రైనింగ్ ఫీజెస్కి అయిపోయేది. నా దగ్గర సేవింగ్స్ లేకుండే. సో ఆ టైంలో నాకు నీడ్ ఉండే. గవర్నమెంట్ నిలబడాలి ఆ టైంలో. వాళ్ళు లేకపోవడం వల్ల ఇంతమంది లైక్ చూడండి ఎంతమంది మనం ఎదగాలని
షోల్డర్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. మ్మ్. గవర్నమెంట్ సీట్లో కూర్చున్న వాళ్ళకి బ్రెయిన్ లేకపోతే దానికి ఎవ్వడేం చేయలేడు, ఎన్నుకున్నది ప్రజలే కదా. మ్మ్. సేమ్ రిజల్ట్ మీదే. అంటే అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి నేను 10 లోపు అథ్లెట్లని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంత ఓపెన్గా మాట్లాడిన వాళ్ళు చాలా తక్కువ. అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళు కూర్చున్నా మాట్లాడినా సో రేపు పొద్దున ఏదైనా తప్పు మాట్లాడితే రేపు మనకు సపోర్ట్ ఉంటుందా లేదా చాలా ఉండదా ఉంటాయి, అని ఇట్లా ఉంటారు. calculations. వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి భజన చేస్తూ ఉంటారు చాలా మందికి. సో అంటే మీరు ఎందుకు భయం లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేసి వచ్చారు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు స్టేట్ ప్లేయర్కి, నేషనల్ ప్లేయర్కి, ఇంటర్నేషనల్ అథ్లెట్ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఒక్కటే స్పోర్ట్ ఆడి అందులో ఎన్నో పాలిటిక్స్ చేసి ఎంతో మందిని తొక్కేసి వచ్చిన అథ్లెట్కి ఫేర్గా నాతో పాటు ఒక 100 మంది ఎదగాలి అనుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. మ్మ్. సో అన్ని డిఫరెన్సెస్ మీరు చూడొచ్చు. అండ్ ఎంత తక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తే అంత ఎక్కువ భయం ఉంటుంది మనుషులకి. ఓకే. ఇప్పుడు నేను ఎవరికి పడితే వాడికి వార్నింగ్స్ ఇచ్చిన, నాకు 30 ఫార్చునర్స్ ఫాలో చేస్తుండే ఒక టైంలో. 30 నేను ఇప్పటికీ బతుకున్నా అంటే దేవుని దయ. నా purpose- చంపేద్దామనా? వాళ్ళకే తెలియాలి, నాకేం తెలియదు కానీ. ఓకే. అండ్ ఎన్ని యాక్సిడెంట్స్ సర్వైవ్ అయినా నాకు తెలుసు. అంటే నా పర్పస్ గట్టిగా ఉంది, నేను చేయాల్సింది చాలా ఉంది, ఆ దేవుని దయ ఉంది. సో ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. దట్టు నేను ఆడేది కంబాట్ స్పోర్ట్స్, ఫియర్ లేకుండానే ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ మొత్తం అదే, డైరెక్ట్లీ మనకి హిట్ చేస్తారు, ఫియర్ అనేది ఉండదు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా అమ్మ హనుమాన్ స్టోరీస్ చెప్పేది కదా, సో అది అట్లా బిల్డ్ అయిపోయేదాన్ని. అండ్ దట్టు అమ్మ బాగా కొట్టేది, 100కి 99 వస్తే 1 మార్క్ కోసం. ఓకే. ఐ వాజ్ ది టాపర్. ఓకే. సో ఎక్కడ వెళ్ళినా బెస్ట్ ఇవ్వాలి అన్న మైండ్ సెట్ ఆమె నేర్పించింది. సో ఫియర్ అనేది కంప్లీట్గా ఎక్కడా లేకుండా ఉండే చిన్నప్పటి నుంచి. మ్మ్. సో మేబీ అది నాకు ఇక్కడ యాడ్ అని ఉండొచ్చు. ఆ గట్స్, ఆ ఫియర్లెస్నెస్ ఇది నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది అని అనుకుంటున్నా. చేసింది ఏం లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఓకే. అండ్ సెర్బియా వెళ్ళినప్పుడు నాకు ఒక సెర్బియన్ పర్సన్ ఏం చెప్పిండంటే, నాకు కంట్రీలో ఇంతమంది అథ్లెట్స్ లేరు, అంతకన్నా ఎక్కువ మందిని నువ్వు ఒక్కదానివే ట్రైన్ చేస్తున్నావు అని చెప్పిండు. ఓకే. సో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ని నేను ట్రైన్ చేస్తున్నా, నా కెపాసిటీ వేరు. అండ్ నేను రియల్గా ప్రొడక్టివ్గా వర్క్ చేస్తున్నా. సో ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ ఆన్ సోషల్ మీడియా. నా స్క్రీన్ టైం చాలా తక్కువ, మినిట్స్లో ఉంటుంది. సో నా ప్రొడక్టివ్ వర్క్ ఎవరికి కనిపించకపోయినా నేను ఎంత చేస్తున్నా, ఎక్కడ రిజల్ట్స్ వస్తున్నాయి, కనిపిస్తున్నాయి, అవార్డ్స్ వరల్డ్ వైడ్ వస్తున్నాయి, పేపర్స్ వరల్డ్ వైడ్, మీడియా లైక్ ఛాంపియన్షిప్స్ వెళ్తే వాళ్ళ మీడియాస్ కవర్ చేస్తాయి. సో అండ్ వాళ్ళ కంట్రీస్ నుంచి ఆపర్చునిటీస్, పర్ హవర్ 50 to 70 euros పే చేస్తామంటారు, ఉండడానికి స్టే, లైక్ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. అట్లాంటి కంట్రీస్ నుంచి ఒక ఇంటర్నేషనల్ మెడలిస్ట్ రావడం అంత పెద్ద కష్టం కాదు. ఇట్లాంటి కంట్రీలో గ్రౌండ్ కూడా ఉండదు, బేసిక్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, సపోర్ట్కి ఉండరు. గవర్నమెంట్ ఉట్టి పెద్ద మాటలు రూరల్ టు గ్లోబల్ అంటారు కానీ నిజంగా చేసేది ఏం ఉండదు. ఎగ్జాక్ట్ మాట్లాడితే నీకు బ్యాక్ సపోర్ట్ లేకుంటే వాళ్ళు అస్సలు ఎంత టైం వేస్ట్ చేస్తారు తెలుసా. మెస్సీ లాంటి అతను, మెస్సీ ఒక్కటే స్పోర్ట్, అతను నేనేం అచీవ్ చేసినా కూడా ఇమాజిన్ చేసుకోలేడు. కానీ అతనికి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, అతను ఒక్కరికి చేసిన సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ ముచ్చట, కొన్ని కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ ఫండ్లో స్టేట్ నుంచి ఎంతమంది ఛాంపియన్స్ వస్తారు ఐడియా ఉందా? అంటే ఇట్లా ఉంటాయి ప్రియారిటీస్. మనకి వేరే కంట్రీ వాడు ఏదో చేస్తే అదేదో గొప్పగా కనిపిస్తుంది, మన స్టేట్ నుంచి ఎవడన్నా ఏదైనా అచీవ్ చేసిందంటే అది కనిపించదు వీళ్ళకి. నార్మల్ హ్యూమన్ నేచరు, మన బ్యాక్వర్డ్ పీపుల్ అట్లాంటి వాళ్ళు కూర్చొని ఉంటారు కదా సీట్స్ మీద, అందుకు అలా ఉంటుందో నాకు క్లారిటీ లేదు కానీ కొంచెం కన్ఫ్యూజన్. ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది అంటే 30 ఫార్చునర్స్ ఫాలో అవుతుండే అని చెప్పేసి. అంటే ఇప్పుడు మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సో మ్యాచెస్కి అంటే సింగిల్గా వెళ్తారంట కదా, అవునా? అవును. అంటే ఎందుకు భయం ఉండదా? అంటే మీకు సపోర్టర్ ఎవరైనా ఉండాలి కదా. ఎవడన్నా వస్తేనే భయం, నాతో పాటు వాళ్ళు పోతారని. సో నేను ఉన్నా పోయినా పర్లేదు అని అనుకుంటా. ఆ మైండ్ సెట్ లేకుండా అయితే ఇక్కడ దాకా రాను. ఓకే. సో నేను అలోన్గా ఉండడానికి కూడా రీజన్ అది. నాతో పాటు ఎవరు ఉన్నారు అంటే వాళ్ళకి రిస్క్ అని చెప్పేసి నేను ఎవరిని అలో చేయను. సో ఐ ప్రిఫర్ బీయింగ్ సింగిల్. సో కాదు, ఇప్పటికీ అట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఇప్పుడు రీసెంట్ డేస్లో ట్రాక్ మీద నా నేమ్ వచ్చేసరికి మేబీ అంత డిఫికల్ట్గా లేదు. ఇట్స్ బీన్ ఒక 6 months నుంచి చూస్తున్నా. ఓకే. డిఫికల్టీస్ చాలా తగ్గిపోయినాయి. సో అంటే ఇంకా తట్టుకోలేము, ఏం చేసినా ఈమె ఆపేటట్లేము, ఈమె చచ్చేటట్టు కూడా లేదు. ఇన్ని యాక్సిడెంట్స్ సర్వైవ్ అయింది అనుకున్నారేమో. ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి? ఎవ్రీవేర్, వీక్లీ నాకు వన్స్ అయ్యేది. అండ్ ఒక్కసారి అయితే ఎంత పెద్ద అంటే ట్రక్తో
దేవుని దయ కంప్లీట్గా నేను ఫుల్గా నమ్ముతాను దేవుణ్ణి. అండ్ ఇయర్లీ నేను చాతుర్మాస్ చేస్తాను. 4 months నరసింహస్వామికి ఒక పూట తిని ఉంటాను. ఓకే. అదే టైంలో ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంటుంది, ఖచ్చితంగా మెడల్తో వస్తాయి ఇండియాకి. ఓకే. అండ్ ఈ ఇయర్ అయితే హైలైట్ నవరాత్రిలో ఉండే, నవరాత్రి ఫాస్ట్ ఉంటాను. అండ్ అష్టమి రోజు నిర్జలి, వాటర్ కూడా తాగను. ఓకే. ఫైట్స్ విన్ అయినా, బ్యాక్ టు బ్యాక్ ఫైట్స్. నిద్ర లేదు. దుబాయ్లో కనెక్టింగ్ ఫ్లైట్ ఉండే, కళ్ళు మూసుకున్నా అనుకోండి నిద్ర పట్టేసింది అనుకోండి, ఫ్లైట్ మిస్ అయింది అనుకోండి. సో అట్లా నిద్రపోకుండా ఉన్నా. అక్కడ వెళ్ళంగానే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్. చాలా టార్గెట్ చేసి ఉండే, దట్టు నా వెయిట్ కేటగిరీ తీసేసారు, అప్పర్ వెయిట్లో ఆడుతున్నా. అది ఆల్రెడీ పెద్ద ఛాలెంజ్. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్. అండ్ జనరల్లీ 12 hours గ్యాప్ ఇస్తారు మ్యాచెస్కి. ఏం గ్యాప్ లేదు కదా. ఫైనల్ మ్యాచ్ మెడల్ సెరమనీ రోజు పెడతారు జనరల్. అది కూడా అంత ఏ రోజైతే ఎగ్జాస్ట్ అయినా ఆ రోజే పెట్టిను. ఫైనల్ మ్యాచ్ ఓడిపోయినా, సిల్వర్తో సరిపెట్టుకున్నా. కానీ ఇంత స్ట్రగుల్ చేసినందుకు నాకు సిల్వర్ నచ్చలేదు. చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు, తిండి లేదు, నిద్ర లేదు, నీకు ఆ రోజు వీసా, ఆ రోజే ఇన్ని అవర్స్ ప్రయాణం చేసి అక్కడ దాకా వెళ్ళి మ్యాచెస్ ఇన్ని విన్ అయ్యి మెడల్ పట్టుకొచ్చినావు ఇండియాకి అని చెప్పి. అర్థం చేసుకునే వాళ్ళకి అర్థం చేసుకున్నట్టు ఇంకా అంతే. సో అంటే మీరు ఈ యాక్సిడెంట్ గురించి చెప్పలే, ట్రక్ది. సో నేను గర్ల్స్కి, ఆర్ఫనేజ్ గర్ల్స్కి ట్రైన్ చేస్తుండే. ఓకే. ఆర్ఫనేజెస్లో అమ్మ నాన్న ఉండరు, 18 రాగానే పంపించేస్తారు. ఎవరు లేని, ఇప్పుడు అందరు ఉన్న అమ్మాయిల పరిస్థితే ఇంత టార్గెట్ చేసి ఇట్లా ట్రాప్లు చేస్తారు అమ్మాయిలు. సో వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళకి చెప్పేదాన్ని, వీకెండ్స్లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్తో పాటు ఎవడు బైక్ పడితే వాడు బైక్ ఎక్కొద్దు, ఇట్లా కేర్ఫుల్గా ఉండండి, అవి ఇవి చెప్పేసరికి వాళ్ళు ఆ మాట వినడం. సో చాలామందికి, చాలా రిలీజియన్స్ వాళ్ళకి ఇబ్బంది అవ్వడం, వాళ్ళు అట్లా టార్గెట్ చేసి ఫాలో చేయడం, అట్లాంటివి జరిగేవి. ఓకే. సో దేవుని దయ ఉన్నప్పుడు, దేవుడే మన సైడ్ ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు. సో ఆ ట్రక్ది మీరు క్లారిటీ ఎట్లా, అసలు ఏం జరిగింది అనేది చెప్పట్లేదు. ట్రక్ ఆల్ ఆఫ్ సడన్ వెళ్తున్నా మార్నింగ్ ట్రైనింగ్కి, ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసారు. బోర్డు లేదు, ఏం లేదు, అంత స్పీడ్లో అక్కడ పడిపోయాను. చాలాసేపటికి లేచిన, ఏం అవ్వలేదు నాకు. ఓకే. ఎవరు రాలేదు కూడా మీద. చాలాసేపటికి లేచాను, అంటే స్కూటీ నిలబడే ఉంది. హాస్పిటల్ వెళ్ళిన, ఏం అవ్వలేదు, చిన్న చిన్న దెబ్బలతో. ఓకే. అంటే మిమ్మల్ని చంపాలనుకున్నారు? ఫ్రీక్వెంట్గా ఉండేది, లైక్ చాలామందికి ఛాలెంజింగ్గా కూడా ఉండేదాన్ని కదా. స్టేట్లో నేనున్నాను ఈ స్పోర్ట్లో అంటే వాళ్ళకి రావడానికి ఇబ్బంది అయ్యేది. వాళ్ళు నాకన్నా సీనియర్స్, చాలా ఇయర్స్ పెట్టిండ్రు కదా. ఓకే. అదొక్క స్పోర్ట్నే నమ్ముకున్నారు కదా, వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ స్పోర్ట్లో ఏదైనా చేస్తామని అంటారు రెడీగా. మనకు అవేం రాము, కష్టం నమ్ముకొని వచ్చినాం. అండ్ దట్టు రా బ్యాక్గ్రౌండ్స్ కదా, మంచి ఫుడ్ దొరుకుతుండే ఊర్లలో. నాకేం ఫరక్ పడదు, వీళ్ళు ఇట్లా కొట్టినా ఇట్లా నిలబడతాను నేను. సో దీన్ని దాటుకొని వెళ్ళలేమని అనిపించి అట్లా కూడా ఉండే. సో ఒక్కరని చెప్పలేను, చాలా టార్గెట్స్కి నేను. ఓకే. అంటే ఈ మెడల్స్లో అన్నిట్లలో ఛాలెంజింగ్గా తీసుకొని విన్ అయిన మెడల్ ఏది? ఫస్ట్ మెడల్ ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు అసలు విన్ అయ్యే ఛాన్స్ లేకుండే, చాలా టఫ్ అపోనెంట్. ఇక్కడ నాతో ఆడడానికి అందరు భయపడుతుండే, అంటే మన దగ్గర ఉన్న స్కిల్ ఇంతే. అక్కడ వెళ్ళినాక ఫస్ట్ రౌండ్ ఎట్లా ఇంజురీ అయిపోయినా అంటే, ఆమె స్పీడ్ కానీ ఆమె స్ట్రెంగ్త్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉండే. ఆమె ఎంత ట్రైన్ అయ్యి ఉంటే అంత స్ట్రెంగ్త్ ఉంటుంది. సో నెక్స్ట్ రౌండ్ ఆమె నాకౌట్ చేసిన. ఒకవేళ నాకౌట్ చేయలే అంటే నాకు గ్యారంటీ లేదు, నేను థర్డ్ రౌండ్లో అసలు సర్వైవ్ అయ్యే అస్సలు ఛాన్స్ లేదు. సో నాకౌట్ చేసిన సెకండ్ రౌండ్. అది చాలా డిఫికల్ట్, అది ఛాలెంజింగ్. ఎందుకంటే చాలామందికి అగెనిస్ట్గా వెళ్ళిన, అమ్మ నాన్నకు కూడా ఇష్టం లేకుండే. అన్నారు నేషనల్ మెడల్ రాగానే పేపర్లో చూడంగానే, ఇట్లాంటివి చేస్తే ఎవరు చేసుకుంటారు అంటే వాళ్ళ పరిధి అంతే కదా. ఊర్లలో ఎట్లుంటుంది, అమ్మాయి అంటే ఇంతే ఉండాలన్నట్టు ఉంటుంది కదా, మనమేమో ఒక్క క్వాలిటీ లేదు. సో అది వాళ్ళకి అది భయం ఉండేది. స్టిల్ ఐ మేడ్ ఇట్. ఆ తర్వాత చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు, ఎక్కడనో చెప్తలేరు. ఓకే. సో ఫ్యామిలీ గురించి మాట్లాడే ముందు సో మన విలేజ్ గురించి మాట్లాడదాం. సో అంటే మీరు, అంటే నేను అథ్లెట్ అవ్వాలనే దానికన్నా ముందు సో విలేజ్లో కొన్ని ఫెసిలిటీస్ ఉంటే మనం చేయగలుగుతాం ఏదైనా. సో అంటే విలేజ్లో ఒక అమ్మాయి ఇట్లా చేస్తుందన్నా, సో ఏంది అమ్మాయి ఇట్లా పరిగెత్తుతుంది, ఇట్లా చేస్తుంది, అది మాట్లాడుతూ ఉంటారు. సో మీ విలేజ్ గురించి చెప్పండి, అంటే ఏమేమి ఫేస్ చేయడం జరిగింది?
యాక్చువల్లీ ఈక్వాలిటీ దూరం దూరం దాకా కనిపించదు. ఊర్లో ఎట్లుంటుంది, ఫుల్ అది మేల్ డామినెన్స్ కనిపిస్తుంది. అండ్ అది కూడా కరెక్టేనేమో నాకు తెలియదు, కానీ ఉమెన్కి ఆపర్చునిటీస్ ఈక్వల్గా ఇస్తే చాలు. ఎందుకంటే అది సేఫ్టీ కోసం, కంట్రోలింగ్ అనేది మన ఫ్యామిలీని, మన ఉమెన్ని సేఫ్గా ఉంచుకోవడం కోసం మాత్రమే వాళ్ళు అట్లా చేస్తారు. కానీ అయితే ఏంటి అంటే ఫెసిలిటీస్ ఎందుకు అసలు గవర్నమెంట్ చేయాలి గ్రౌండ్ లెవెల్లో. ఆ క్రీడా ప్రాంగణం అని ఉట్టిగా బోర్డు వేస్తే అయిపోయిందా? దానికి ఒక్కొక్క దానికి 16 lakhs శాంక్షన్ అయినాయి. 2 lakh ది ఎక్విప్మెంట్ కూడా ఉండదు ఎగ్జాక్ట్ మాట్లాడితే. అంటే ఏం చేసినట్టు వీళ్ళు ఇండ్లకు పోయినాయి కదా కోట్ల రూపాయలు. సో ఇట్లా ఉంటాయి థింగ్స్. అండ్ నిజంగా ఈక్వాలిటీ ఉండదు. కోచెస్ కూడా లేరు. ఇప్పుడు హైదరాబాద్ స్టేడియంలలో ఎన్ని స్పోర్ట్స్కి కోచెస్ ఉన్నారు అనుకుంటున్నారు? కోచెస్ ఉండరు. సీనియర్స్ దగ్గర ట్రైన్ అవుతాం. ఓకే, సీనియర్ దగ్గర ఎంత స్కిల్ ఉంటుంది, ఎంత వస్తే అంత నేర్పిస్తాడు. అండ్ దాంతో మనం ఎక్కడో వెళ్తాం, మళ్ళీ ఈ పాలిటిక్స్ తట్టుకొని నిలబడ్డాం. సరే అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏదైనా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందా? ఏమీ లేదు. ఇప్పుడు నా మంత్లీ మెయింటెనెన్స్ 1.4 lakhs. గవర్నమెంట్ ఏదైనా మెడల్ వస్తే వాళ్ళు ఎంకరేజ్ చేసే చాలా చిన్న అమౌంట్, బట్ స్టిల్ ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అది చూసే చిన్న చిన్న పిల్లలు వస్తారు. దానికన్నా ఎక్కువ ఖర్చు పెడతారు వాళ్ళ పేరెంట్స్ ఆ న్యూట్రిషన్కి, ఆ ఫీజెస్కి. బట్ ఎంకరేజ్మెంట్ రియల్లీ మ్యాటర్స్. అది రివార్డ్ రూపంలో వస్తుంది కదా, ఏదో సంపాదించినాం, ఏదో ఫీలింగ్ వస్తుంది అంతే. ఓ షోల్డర్ మీద ట్యాప్ చేసినట్టు, షబ్బాస్ బేటే అన్నట్టు. అంతేగాని వీళ్ళు ఏదో అనుకుంటారు దానికి కూడా. అసలు మనం వీళ్ళ కోసం అసలు వీళ్ళకి ఏం ఉండదు అవకాశం వీళ్ళది. వాళ్ళు మనల్ని మీట్ అవ్వడానికి వాళ్ళకి ఏం లేదు సీన్, బట్ స్టిల్ వీ వేస్ట్ అవర్ టైం ఫర్ దెమ్. ఓకే. సో అనిపించింది వీళ్ళతో టైం వేస్ట్, వీళ్ళకి అర్థం కాకపోతే వీళ్ళ కర్మ. వరల్డ్ గుర్తిస్తుంది, వరల్డ్ అవార్డ్స్ ఇస్తుంది, వాళ్ళ మీడియా కవర్ చేస్తుంది నా గురించి. నీకు తెలియకుంటే నీ జ్ఞానం అంతే, దానికి నేనేం చేయలేను. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు అంటే ఇండియా నుంచి రిప్రజెంట్గా ఉన్నారు కదా, సో వేరే కంట్రీ వాళ్ళు ఆఫర్ చేస్తే వెళ్ళొచ్చు. సో అంటే ఇక్కడ సైడ్ నుంచి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా మీకు? ఏముంటుంది, వీళ్ళకి చంపవగిలి కొట్టినట్టు ఉంటుంది అంతే. ఎందుకంటే వీళ్ళు చేస్తలేరు కాబట్టి వెళ్ళిపోయినరు చాలా మంది అథ్లెట్స్. అంటే మీకు చాలా మటుకు ఇప్పటి వరకు ఆపర్చునిటీస్ వచ్చినాయి, కానీ మీరు వెళ్ళలే ఎందుకు? అంటే ఆలోచిస్తున్నారా వెళ్ళాలా వద్దని? వెళ్ళన్నా వద్దా థాట్ లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ డ్రీమ్ ఉంటుండే ఇండియన్ ఫ్లాగ్ ఎత్తాలి అని. ఇట్లాంటి మూర్ఖులు ఉన్నారు పొజిషన్స్లో, అంతే తప్పితే నా ఇండియా కాకుండా పోదు కదా. అండ్ ఎవడో ఏదో చేస్తాడని నేను స్టార్ట్ అవ్వాలి. నాకు జస్ట్ 5 years బ్యాక్ తెలిసింది ఇట్లా స్పోర్ట్స్లో ఇట్లా అచీవ్ చేస్తున్నాం అంటే స్టేట్ని, ఇండియాని పెద్దగా పేరు చేస్తున్నాం అని చెప్పి, మన పిల్ల అని చెప్పి వీళ్ళు సపోర్ట్కి వస్తారని, వీళ్ళు రావాలి, అది వస్తారని నాకు రీసెంట్గానే తెలుసు. అంతకుముందు నేను స్టార్ట్ చేసినప్పుడు నాకేం తెలియదు. ఆ డ్రీమ్తో స్టార్ట్ అయినా. నేను కష్టపడుతుండే, పొద్దున ట్రైనింగ్ ఇస్తుండే 5 to 6 ఒక దగ్గర, మళ్ళీ ఈవినింగ్ 4 to 5 ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత నా ట్రైనింగ్స్కి నేను వెళ్ళిపోతుండే. వాళ్ళు చేస్తారని కొత్తగా తెలిసిన ముచ్చట. వాళ్ళు చేసినా చేయకపోయినా ఇప్పటివరకు వాళ్ళు ఏం చేసింది లేదు, ఇడిదాకా వచ్చిన. సో అంటే ఇప్పటివరకు ఏమైనా రివార్డ్స్ వచ్చినాయా మీకు, అంటే స్టేట్ నుంచి కానీ? లేదు ఇప్పటివరకు ఏం. చాలా ట్రై చేశాను. ఓకే. చాలా అనౌన్స్మెంట్స్ అయితే చేసినారు. ఓకే. లైక్ ల్యాండ్ కానీ, మనీ విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, అండ్ కొన్ని పర్టికులర్ అనౌన్స్మెంట్స్ ఎట్లా అంబాసిడర్ సంథింగ్స్. సో అవన్నీ ఏం ఓడుస్తలేవు, 2 ఏళ్ళు అయింది. ఓకే. వీళ్ళది ఇంతే టైం జస్ట్ చెప్పడం మాత్రమే, చేయడం ఏముండదు, ఏం లేదు. ఉట్టిగా అనడానికి చేయడానికి దునియా. అంటే రివార్డ్ ఎంత ప్రకటించారు మీకు? అంటే ఎన్ని lakhs ఇస్తున్నారు, దాని తర్వాత ల్యాండ్ ఎంత ఇస్తున్నారు? ఎగ్జాక్ట్ లేదు. లాస్ట్ గవర్నమెంట్లో 2 acres ఉండే ముచ్చట మాట, అది జరగలేదు. కాకపోతే వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ తర్వాత కవితక్క కానీ, కేటీఆర్ గారు కానీ ఏమంటారు ట్విట్టర్లలో గిటా సోషల్ మీడియాలలో కంగ్రాచులేషన్ చెప్పిండ్రు. సో అదొకటి జరిగింది. మా ఎమ్మెల్యే అంతో ఎంతో సపోర్ట్లోనే ఉన్నారు. అది కాకుండా అయితే రియల్గా జరిగింది ఏం లేదు. సో రియల్గా అయితే ఎవరు చేయలేరు, జస్ట్ వాళ్ళు ఏదో చెప్పిర్రు అంతే. కానీ మన హ్యాండ్ వర్క్ అయితే ఇంకా రాలే. కానీ జనాలు మొత్తం అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈమెకు 2 acres ఇచ్చేసిరు, సో డబ్బులు ఇచ్చిరు, ఏదో హెల్ప్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏం చేయలేరు, చేస్తే చేసినంట, చేయకుంటే చేయలే అంటారు. దాంట్లో ఏముంది. సో అంటే మహిళలు అంటే అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం అవసరం అంటారా? అవసరమే. ఓకే.
ఎవరికైనా చక్కగా ట్రీట్ చేయనీకి వస్తలే అనుకో వాడికి ఎట్లా ట్రీట్ చేయాలని నేర్పించవచ్చు. ఓకే. అండ్ మనకి కరేజ్ బిల్డ్ అవుతుంది. లైక్ చిన్నప్పటి నుంచి అమ్మ ఇట్లే ఉండు అట్లే ఉండు అని ప్రిపేర్ చేస్తారు కదా, అది భయం ఉండిపోతుంది మనకి. సో ఏదన్నా ఎవరైనా అటాక్ వచ్చిండ్రు అంటే లైక్ ఏదన్నా ఎవరైనా అట్లా అంటున్నారు ఇట్లా అంటున్నారు అనేసరికి భయపడి ఇంట్లో కూర్చుండిపోతాం. అట్లా కాదు, నీకోసం నువ్వు స్టాండ్ తీసుకో. దునియాలో ఎవ్వరు రారు, మన ఫుల్ రెస్పాన్సిబిలిటీ మనమే. అండ్ వరల్డ్లో 50% మనం ఉన్నప్పుడు మిగతా 50% మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటే ఆ ప్రొడక్టివిటీ ఏడుంటుంది. నిన్ను నువ్వు కాపాడుకుంటూ నువ్వు నీకు నచ్చిన ఒక ఫీల్డ్లో నువ్వు ఏదైనా అచీవ్ చేసినావు అంటే ఇద్దరు కంట్రీకి కంట్రిబ్యూట్ చేస్తున్నట్టు. అట్లా ప్రొడక్టివిటీ ఉంటుంది. అట్లా మన స్టేట్ కానీ మన కంట్రీ జీడిపి కానీ అట్లా పెరుగుతుంది. ఎప్పుడు ఒకరు మన వెనక అన్నానో నాన్న తాత ఎవరో ఒకరు తోకొచ్చిందంటే వాళ్ళ పని బిగడాయించుకొని అట్లా ఉంటుంది కదా. అట్లా కాదు, లైక్ వాళ్ళు వర్క్ చేస్తారు, ఎఫిషియెంట్గా నువ్వు వర్క్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రొడక్టివిటీ లైక్ మన ఫ్యామిలీ బాగుపడుతుంది, మన సొసైటీస్ బాగుపడతాయి. అండ్ ఇప్పటికి ఊర్లో ఎట్లుంటుంది తెలుసా, చిన్న చిన్న ఏజ్లో పెళ్లి చేస్తారు కదా, వాళ్ళకి చేయనికి ఏముంటుంది చెప్పండి, పిల్లలు కనడం అదే అది అంతే. అది తప్ప ఏం రాదు వాళ్ళకి. చిన్న ఏజ్లో పెళ్లి చేసిండ్రు, నా ఎడ్యుకేషన్ లేదు, ఆ ఇంటి పని వంట పని తప్ప ఇంకేం తెలియదు వాళ్ళకి తెలుసా. అంటే అట్లా అట్లా లైఫ్ అయిపోవద్దు ఎవరిది కూడా. ఏదన్నా ఒక ఫీల్డ్లో మంచిగా అచీవ్ చేస్తే మనల్ని చూసే తరికా కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చెయ్యి కింద ఉందనుకోండి, చూసే తరిక ఎట్లుంటుంది. అండ్ ఆ కంట్రోలింగ్ అంతా ఫినాన్షియల్ త్రూనే వస్తుంది జనరల్లీ. అయితే మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ 90% ఉమెన్ అబ్యూస్ ఫేస్ చేసేది ఫినాన్షియల్లీ డిపెండెంట్ అయినందుకు మాత్రమే. ఓకే. సో ఏదో ఒకటి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. అండ్ ఈ దారిలో ప్రతి ఏదో ఇబ్బంది పెడతాడు. అండ్ ఎవ్రీ మెన్ అబ్యూజర్ కాదు, కాకపోతే ఎవ్రీ ఉమెన్ అబ్యూస్ ఫేస్ చేసింది మెన్ వల్లనే. ఓకే. సో దానికి నువ్వు స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకో, వాయిస్ రేస్ చేయి, అవసరమైతే హ్యాండ్ రేస్ చేయి. అంత గట్టిగా లేకుంటే ఎవడు బతకనివ్వరు. అండ్ ప్రిపేర్గా ఉండండి, వాట్ ఎవర్ ఇట్ టేక్స్, నీకోసం నువ్వు నిలబడాలి. ఓకే. అయితే ఇంట్లో మీరు ఏమైనా ఫేస్ చేయడం జరిగిందా, అంటే మన ఫ్యామిలీలో అంటే ఇట్లా ఉండు, ఇప్పుడే మీరు పెళ్లి చేసుకోవాలి, చదవద్దు, ఇది వద్దు అది వద్దు అని చెప్పేసి ఉండే? ఓకే. లైక్ పేరెంట్స్ ఒక టైం సర్టన్ నువ్వు మ్యారేజ్ తర్వాత కూడా చదువుకోవచ్చు అన్న ఆప్షన్ ఇచ్చారు. నాకు మ్యారేజ్ ఎట్లా అంటే ఇక్కడితో లైఫ్ అయిపోతుంది అన్నట్టు. ఎందుకంటే ఫ్రెండ్స్ది ఎర్లీ మ్యారేజెస్ కదా, 15-16కి వాళ్ళు మదర్స్ అవ్వడం చూశాను, ఎర్లీ మ్యారేజెస్. సో నాకు అనిపించింది లైఫ్ ఇట్లా అవుతుంది. ప్రామిసెస్కి ఎఫర్ట్స్కి అంటే రియల్గా యాక్షన్కి ఫరక్ ఉంటుంది కదా, అది నాకు జల్దీ అర్థమైపోయి నేను నా కోసం నేను స్టాండ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఉంటాయి, ఎవ్రీవేర్ ఉంటాయి. ప్రతి గర్ల్ ఎంత అచీవర్ అయినా తను ఈ స్టేజ్ ఫేస్ చేయకుండా అయితే రాదు. ఒక స్టేజ్కి వెళ్ళినాక ఎవరు మనల్ని ఏమో అనలేరు, కానీ యాజ్ ఎ గర్ల్ ప్రతి అమ్మాయి ఇది ఫేస్ చేస్తుంది. అంటే మీరు ఒక రాజవంశానికి సంబంధించిన వాళ్ళు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు, నేను విన్నా. సో అంటే మీరు అంతగానం అంటే ఫ్యామిలీని వదిలేసి ఒంటరిగా వచ్చేసి మీరు ఇందులో ఉండడాన్ని అంటే ఎట్లా తీసుకోవాలి, అంటే పేరెంట్స్ని కాదని చెప్పి అంత ఆస్తిని కాదని చెప్పేసి. సో డ్రీమ్స్ చాలా తక్కువ మందికి ఉంటాయి. ఓకే. ఐ రిపీట్ అగైన్, భగవంతుడు ఎవరైతే చేయగలుగుతారో, ఎవరికైతే కెపాసిటీ ఉందో వాళ్ళకి గోల్స్ డ్రీమ్స్ ఇస్తారు. సో ఇట్లా నా డ్రీమ్ లైఫ్ బతకలేనప్పుడు బతికి వేస్ట్ అనిపిస్తుంది ఆ టైంలో. ఓకే. అండ్ ఒకరి డాటర్గా ఒకరి వైఫ్గా అట్లాంటి ట్యాక్స్తో నేను బతకాలనుకోలే. నాకు ఓన్ ఐడెంటిటీ కావాలి. అండ్ నాకు ఆ విలేజ్ గర్ల్, ఇప్పుడు ఎంత రాయల్ ఫ్యామిలీ అయినా కూడా, ఎన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రాపర్టీ ఉన్నా కూడా, రియాలిటీకి అన్నీ ఇక్కడ ఉన్నన్ని కంఫర్ట్స్ ఏమి ఉన్నాయి ఆడ. ఎట్లా రెస్పెక్ట్ ఉంటుందంటే ఇంటి ముందు నుంచి ఎవరైనా వెళ్తుంటే చెప్పులు చేతిలో పట్టుకొని వెళ్ళే రెస్పెక్ట్ ఉంటుంది. అది కాకుండా ఇక్కడ ఎట్లా కంఫర్ట్స్, ఇప్పుడు ఫెసిలిటీస్, అక్కడ మనకి వెహికల్ ఫెసిలిటీస్ తక్కువనే, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ. ఇక్కడ అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి అట్లా చూస్తే. అక్కడ అన్ని పనులకు పని వాళ్ళు ఈజీగా దొరుకుతారు. కాకపోతే వాటర్ తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, వాళ్ళు తెస్తారు. కానీ ఇక్కడ అట్లా కాదు, ట్యాప్ ఓపెన్ చేయగానే వాటర్. సో ఇది డిఫరెంట్ లైఫ్, అది డిఫరెంట్. ఇప్పుడు దానికి దీనికి చాలా ఫరక్ ఉంటుంది. అండ్ రాయల్ ఫ్యామిలీ అంటే కౌలాస్ కోట, ఆ రాయల్ జీన్స్ ఉన్నాయి. బట్ ఆ ప్రాపర్టీస్ అంతా మా తాత ఆపరేషన్ పోలో టైంలో 7 క్వింటల్ ఆఫ్ గోల్డ్ గవర్నమెంట్కి డొనేట్ చేశారు. 7 క్వింటల్? ఓకే. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ల్యాండ్స్ ఇచ్చేశారు, 1000 ఎకరాలు.
అంటే గవర్నమెంట్కి గవర్నమెంట్కి ఇచ్చిండు. ఓకే. సో ఆ తర్వాత మళ్ళీ జీరో ఎవరు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆపరేషన్ పోలో అంటే నిజాంకి అగెనిస్ట్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకి యాక్షన్ తీసుకుంటుంటే ఓకే. వాళ్ళకి ఫండ్స్ నీడ్ ఉండే, సైన్యం ఉంటుంది కదా, అవును వాళ్ళకి పోషించాలి కదా, అవును. వాళ్ళకి పైసలు ఏడుంటాయి. అప్పుడప్పుడే స్వాతంత్రం వచ్చింది, ఇంకా మనం డెవలపింగ్ టైంలో ఉన్నాం. ఈయన దగ్గర ఉండే ఈయన ఇచ్చేసిండు. ఇంకా డెవలపింగ్లోనే ఉన్నాం మనం, ఇంకా డెవలప్ అవ్వలేదు. మస్తు మనం డెవలప్ అయిపోయిండ్రు. మన పొలిటీషియన్లు చూస్తే తెలుస్తలే అన్ని పైసలు వాళ్ళ ఇంటికి పోతున్నాయి. అంతే కదా. సో ఫ్యామిలీ గురించి చెప్పండి. అంటే తాతగారు ఇవ్వడం జరిగింది, దాని తర్వాత నానమ్మ గారు ఇప్పుడు ఉన్నారా? లేరు, వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. ఓకే. సో డిఫరెన్స్ ఒక సొసైటీకి వాళ్ళు ఒక ఇంపాక్ట్ ఇచ్చారు. అండ్ గవర్నమెంట్స్ ఎట్లా అంటే వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ రాసి ఉంచరు. ఓకే. సో రీసెంట్గా కూడా లైక్ 15 years బ్యాక్ అయినా మా ఊరికి ల్యాండ్ డొనేట్ చేసిండు. ఇట్ వాజ్ లైక్ 9-10 crores వర్త్. ఓకే. బేసిక్ ఊరికి బ్రిడ్జ్ చేసిండ్రు. బ్రిడ్జ్ కింద పోయిన ల్యాండ్ అంతా ఆయనది. ఓకే. అట్లీస్ట్ బ్రిడ్జ్ దగ్గర పెట్టాలి కదా. ఈయన ఇంత ల్యాండ్ డొనేట్ చేసిండు, ఈయన పుణ్యాన ఊరికి బ్రిడ్జ్ వచ్చింది, ఊరు మునిగిపోతలే వరద వస్తే వాన వస్తే అని. అది కూడా పెట్టరు, ఎవ్వందో పేరు వేసుకుంటారు అక్కడ శిలా ఫలకం మీద. సో దీనికోసం కూడా అడిగిన, ఎవరు సౌండ్ చేయరు. ఆయనను ఎట్లా హానర్ చేయాలి, ఎవరు ఇస్తారు crores of rupees, ఎవరు ఇస్తారు? నిజమే కదా. అసలు అంటే అసలు సొసైటీ ఎట్లా ఉందనంటే మీరు ఏం చెప్తారు? నేను సొసైటీది ఏం మాట్లాడతాను, సొసైటీ నాకు మస్తు సపోర్ట్. సొసైటీలో ఉన్న మనుషులే కదా వీళ్ళు కూడా. పొలిటీషియన్స్ మాత్రమే, వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతాను. ఓకే. సొసైటీ నాకు ఎంతమంది సపోర్ట్ వచ్చిండ్రు. నాకు ఇప్పుడు ఏదైనా అచీవ్ చేస్తే 1000 మంది మెసేజ్ చేస్తారు, ఎన్నో కాల్స్ వస్తాయి నాకు. ఓకే. నేను ఎవరు తెత్తా వాళ్ళందరికీ నేను రెస్పాన్స్ చేస్తూ కూర్చుంటే నేను చేయాల్సిన పనులు చేయలేను. అదొక్క రీజన్తో మాత్రం నేను చాలా మందికి రెస్పాన్స్ ఇయ్యాను. వాళ్ళకి అది ఎట్లా అర్థమైనా నాకు సంబంధం లేదు. అంటే ఒకవేళ రెస్పాన్స్ చేయకుంటే యాటిట్యూడ్ అనుకుంటారు అనుకోని, ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చిన 300 మెసేజ్లకి 300కి రిప్లై ఇచ్చిన అనుకోండి, నా ఈవినింగ్ ట్రైనింగ్ ఉండదు ఇక. ఓకే. ఆ ట్రైనింగ్ చేస్తేనే నాకు నెక్స్ట్ మెడల్ ఉంటుంది. అంటే మీ డే ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది? ఎర్లీగా లేస్తాను, లైక్ ఒక్కోసారి 3 o'clock, ఒక్కోసారి 4 o'clock, లైక్ ఇన్ బిట్వీన్. జనరల్లీ 3:30 నా బ్యాలెన్స్డ్ టైం. ఓకే. ఆ టైంకి లేచి మార్నింగ్ ట్రైనింగ్ వెళ్ళిపోతాను. అరౌండ్ 11:30 అట్లా ఇంటికి వచ్చేస్తే మార్నింగ్ వెళ్ళే ముందు ఘీ తాగి వెళ్తా. ఓకే. వచ్చి రాగానే నట్స్ తీసుకుంటా, ఒక 1/2 kg నట్స్ తింటా. ఓకే. నార్మల్ ప్రేయర్ అది అయ్యి వండుకొని తినేసరికి లైక్ 1:32 అవుతుంది. ఓకే. తర్వాత ఒక న్యాప్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒక సెషన్ ఇస్తా 4 to 5. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 10:30 వరకు ట్రైన్ అవుతా. ఓకే. సో ఇది నా షెడ్యూల్. ఇప్పుడు కొంచెం ఈ 1-2 months నుంచి షెడ్యూల్ కొంచెం చేంజ్ అవుతుంది, మార్చుకుంటున్నా. లైక్ ఫారెన్ క్లయింట్స్, ఎన్ఆర్ఐ క్లయింట్స్ వచ్చారు, వాళ్ళకి ట్రైన్ చేయమని అడుగుతున్నారు. ఇన్కమ్ సోర్స్, ఇప్పుడు నాకు ఎక్కడ పిలిచి డబ్బులు ఇస్తామంటారు ఎక్కడైనా కూడా. సో అట్లా నాకు నచ్చదు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు నాకు మెసేజ్ చేస్తారు, డొనేషన్ అనుకోక చెల్లి, నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకో, నువ్వు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నందుకు, ఇంత కష్టపడుతున్నందుకు ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పి అడుగుతారు, డీటెయిల్స్ అడుగు. నేను ఎవరి దగ్గర తీసుకోను. ఐ కెన్ సంపాదించగలుగుతా, నాకు కెపాసిటీ ఉంది. నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావు కదా, నువ్వు అది మెసేజ్ చేస్తున్నావు కదా, అది రియల్లీ మ్యాటర్స్, అది ఎఫర్ట్. నేను హ్యాపీ అంతే, అంతకుమించి నేనేం ఎవరితో ఏం ఎక్స్పెక్ట్ చేస్తలే. అండ్ చాలా ఇంటర్వ్యూస్కి పిలుస్తారు కదా, జనరల్లీ వెళ్ళాను. అంటే ఇది పరిస్థితి, ఎక్కడ టైం ఇవ్వాలి చెప్పండి. ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ ఉన్న 2 hours నేను రికవరీకి నేను పెట్టలేను అనుకోండి, ఈవినింగ్ ట్రైనింగ్ దగ్గర ఇంపాక్ట్ ఉంటుంది. ట్రైనింగ్ అంటే రికవరీ లేని రోజు ట్రైన్ అయినప్పుడు ఇంజురీస్ అవుతాయి. ఆ ఇంజురీస్ మళ్ళీ 1 week నుంచి 3 months దాకా ఉంటాయి. అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. సో ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఇంత షెడ్యూల్గా ఉంటే, ఇంత ప్రొడక్టివ్గా ఉంటే ఇలా ఏదో అచీవ్ చేస్తున్నాం. ఇది ఎవరికి కనిపించదు కదా, లైక్ ఎవరు ఏదో అనుకుంటారని చెప్పి వాళ్ళ కోసం నేనేం మార్చలేను ఇంకా పరిస్థితిని. అంటే చాలామందికి తెలియదు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినందుకైనా కానీ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. సో అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్ ఏంటి? ఎవ్రీడే సవాలే. ఓకే. లైక్ చూస్ చేసుకుందే మార్షల్ ఆర్ట్స్. మనకి ఛాలెంజింగ్గా కావాలన్నీ, ఈజీగా వస్తే నచ్చవు. సో లైక్ ఒక్క సెకండ్ ఫోకస్ మిస్ అయినా ఫాట్ 4 పడతాయి. ఓకే. సో ఇది ఛాలెంజ్, ఎవ్రీ మినిట్ ఛాలెంజ్. అండ్ ఈ యాక్సిడెంట్స్ అనేవి మాత్రం పెద్ద ఛాలెంజ్ నా లైఫ్లో. ఓకే. నేను ఎవ్వరికి నష్టపరచలే. ఎగ్జాక్ట్గా నా పర్సెప్షన్ చూస్తే నేను నాతో పాటు ఒక 10 మంది అమ్మాయిలు బాగుపడాలి అని మాత్రమే అనుకున్నా. అందుకే నా పెట్రోల్ పెట్టుకొని
నా టికెట్స్ పెట్టుకొని నా ఫండ్ పెట్టుకొని నేను సంపాదించిన డబ్బులతో వాళ్ళకి పెట్టిన. ఎవరైతే న్యూట్రిషన్ ఇబ్బంది అన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చేదాన్ని. ఓకే. అంత అమౌంట్లో నాకు మిగిలేది మంత్లీ 2,000-3,000 అయినా అది కూడా నేను పనిచేసేదాన్ని. షూస్ లేవంటే షూస్ కొనిచ్చేదాన్ని. న్యూట్రిషన్ ట్రాన్స్పోర్టేషన్కి అక్క మెట్రోకి డబ్బులు లేవు అంటే మెట్రోకి అంటే లైక్ మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది, జిమ్కి ఫీజు లేదు జిమ్ ఫీజు ఇచ్చేదాన్ని. సో ఎక్కడ నేను ఎవరైనా నాతో పాటు బాగుపడితే బెటర్ అనే అనుకున్నా. తొక్కేసి వచ్చిన అట్లాంటివి ఉంటారు కదా, వాళ్ళకేం తెలుస్తుంది తొక్కేసి రావడానికి నిజంగా ఎదగడానికి. సో ఇవి ఛాలెంజెస్. ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్ ఇంత మంచి చేసినా యాక్సిడెంట్ చేయాలనుకుంటారు చూడండి, దానికి నేను ఏం ఆన్సర్ చెప్పాలి? అసలు ఏం చేయకుండా ఇంట్లో కూర్చోవాలా? అసలు ఏంది పరిస్థితి? అంటే ఎవరైనా మీతో అబ్యూజ్గా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారా? అంటే సంఘటన ఉందా? ఇప్పుడు రీసెంట్గా కూడా ఈ ఎంపీ సురేష్ షెట్కర్ వాళ్ళ ఆఫీస్ నుంచి ఇష్టం వచ్చిన మెసేజెస్ పెట్టిండ్రు. ఆ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పంపించిన, ఎవరు రెస్పాన్స్ ఇవ్వాలి. మళ్ళీ అంటే ఏమని పెట్టడం జరిగింది మీకు చూపిస్తా కానీ, అంటే ఎంత గ్రాంటెడ్గా ఉంటారు మనుషులు అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పటివరకు ఏదన్నా సపోర్ట్ చేసి ఉంటే ఇట్లా మాట్లాడరు ఎవడు. ఎట్ ది ఎండ్ నేను గవర్నమెంట్నే అంటున్నా. ఎట్లా హానర్ చేయాలి మీకు తెలియనప్పుడు ఎవడు పడితే వాడు ఇట్లా మాట్లాడతాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో చూడండి ఏ రేంజ్ రెస్పెక్ట్ దొరుకుతుంది. వరల్డ్ వైడ్ ఎట్లా రెస్పెక్ట్ చేస్తారు. బ్లడీ ఇండియన్ అని తిడతారు కదా కొన్ని కంట్రీస్లో, డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని రాస్తారు కొన్ని బోర్డ్స్. అట్లాంటి కంట్రీస్లో కూడా నాకు వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ నా స్టేట్ పరిస్థితి ఏంది? అండ్ చాలామంది స్పోర్ట్స్ కోటా కోసం మాత్రమే వస్తారు. నిజంగా ఏదో కంట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ మాత్రం విజ్ఞత మీకు లేకుంటే దానికి ఎవరేం చేయలేరు. గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూస్తే చాలా చాలా డిఫికల్టీస్ ఉంటాయి. అసలు ఒక అథ్లెట్ రావడానికి ఒక్క ఛాన్స్ లేదు. స్టేట్ మెడల్కి ఒక్క ఛాన్స్ లేదు. ఇన్ని పాలిటిక్స్, అసలు ఏమి రాని ఒక నేషనల్ ప్లేయర్ ఉంటాడు కదా, వాడికి నేషనల్ వెళ్ళడమే పెద్ద అచీవ్మెంట్ ఉంటుంది చూడండి. అట్లాంటి కోచ్లు ఉంటారు. మన దగ్గర నేర్చుకున్నోడు ఎంత దూరం వెళ్తాడు? ఒకవేళ కొంచెం బెటర్గా వాడు పర్ఫామ్ చేసినా వీడు అక్కడనే తొక్కేస్తాడు. అండ్ ఈ ప్లేయర్ గాడికి కూడా ఏమన్నా దునియా తెలుసా? అదొక్కటే స్పోర్ట్ తెలుసు. ఇది కాకుంటే 100 స్పోర్ట్స్ ఉన్నాయి అనుకున్నాడు అనుకోండి, ఫరక్ ఉంటుంది. ఇప్పుడు వేరే వేరే స్టేట్స్కి వెళ్ళి ట్రైన్ అయినా, ఇప్పుడు వేరే కంట్రీ అథ్లెట్స్తో ట్రైన్ అవుతా కదా, స్కిల్ ఎంత నేర్చుకోవడానికి ఉంటుంది. మనుషులు ఈజీగా నేర్పిస్తారు. ఇప్పుడు నా దగ్గర నాకు ఇది వచ్చు, నీకు ఇది వస్తలేదు, నీకు ఇది నేర్పిస్తా, నువ్వు అది నేర్పిస్తారు వాళ్ళు. ఇప్పుడు నేను ప్రొడక్టివ్గా ఉంటా. ఎక్కడ నేను వేరే కంట్రీస్ వెళ్ళినా నేను ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయను, ఏం చేయను. నేను తులసిమాల, వెజిటేరియన్ అండ్ ఆనియన్ గార్లిక్ తినను. సో డిసిప్లిన్డ్గా ఉంటాను. సో నాకు డిసిప్లిన్డ్ అథ్లెట్స్ కనిపిస్తారు కదా, ప్రొడక్టివ్ అథ్లెట్స్, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను నేను. నేర్చుకోవడానికి బాగా దొరుకుతుంది అండ్ వాళ్ళ పర్సెప్షన్స్ తెలుస్తాయి. సో ఎవ్రీ మినిట్ కౌంట్స్. అంటే ప్రతి నాలెడ్జ్, ప్రతి మాట మనం మాట్లాడింది మనకి ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతుంది. చదివిన ప్రతి లెటర్ ఎక్కడో ఒక దగ్గర మనకి హెల్ప్ అవుతుంది. మన ప్రతి ఎక్స్పీరియన్స్ మనకి నెక్స్ట్ టైంకి మనం బెటర్ అవ్వడానికి. ఇప్పుడు ఏం చేయను, పొద్దున్న లేసి నీకు ఒక గోల్ లేదు, ఫోన్ చూస్తా అంటే అది అంతే, నీ లైఫ్ అంతే, నీ రేంజ్ అంతే, నువ్వు దాన్ని మార్చలేవు. ఉట్టిగా ఎవరినో చూసి నీకు జలస్ అవ్వడం తప్పితే నీకు ఆడ మార్చుకోనికి నీకు అవకాశం ఉన్నా నువ్వు మారతలేవు. జనాలకి అన్నీ ఈజీగా కావాలి, మారడం అనేది కష్టం కదా, ఎఫర్ట్స్ పెడతాయి, మనం ఈ కంఫర్ట్స్ అన్నీ వదలాల్సి వస్తుంది. సో అది చెయ్యలేరు. అండ్ ఎవడైనా చేస్తున్నాడు అంటే వాడికి ఎట్లా ఉంటుందంటే వీడు చూడు లక్కీ అనో లేకపోతే ఈజీగా వచ్చిందనో అట్లా అనుకుంటారు. లేదు, ఎఫర్ట్ పెట్టకుండా ఏం రాదు. ఏమన్నా వచ్చినా ఏదో ఎక్కువ రోజులు ఉండదు. కష్టపడి సంపాదించుకోవాలి. ఒక 5 years నాది కాదు అని ఎవడన్నా కష్టపడతారు కదా, వాడి ఫ్రూట్స్ లైఫ్ టైం ఉంటాయి దాన్ని. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని కంట్రీస్కి వెళ్ళి ఉండొచ్చు? 7 countries. 7 countries. అంటే ఆ కంట్రీలలో ఎప్పుడైనా మీకు అంటే అబ్బా నేను ఈ కంట్రీలో పుట్టాల్సిందని అనిపించినది ఏదైనా ఉందా కంట్రీ? నాకు ఆ సిచ్యువేషన్ ఏమన్నా? ఇప్పుడు యూకే వెళ్ళినప్పుడు నాకు మస్తు అనిపించింది అక్కడ. ఓకే. ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, జనాలు బిహేవ్ చేసే తరీకా కానివ్వండి. జనరల్లీ ఇండియన్స్ ఇప్పుడు లైక్ పూర్ అన్నట్టుగా ట్రీట్ చేస్తారు కదా. లేదు భయ్య, ఆ కంట్రీకి వెళ్ళడానికి నీ అకౌంట్లో 4 crores లేకుండా వీసా ఇవ్వడు. అవును. యాజ్ ఏ అథ్లెట్గా అది హానర్ దొరికింది అనుకోవచ్చు. బట్ స్టిల్ కొన్ని కంట్రీస్కి వీసా రానికి మనకి చాలా అవకాశం ఉండాల్సి ఉంటుంది. జనాలకి చాలా అర్థం కావు. అంటే అథ్లెట్స్ అంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వస్తారు, ఏం గతి లేక గవర్నమెంట్ జాబ్ కోసం అట్లా గతి లేని వాళ్ళు జాబ్లో సెటిల్ అయి ఉంటారు. నాలాగా 5
స్పోర్ట్స్ కోట కావు 5 జాబ్స్ కొట్టి వదిలేసిన వాళ్ళు ఉండరు. నేను టాపర్ని, ఓకే. నాకు ఏ జాబ్ కూడా అంత కష్టం కాదు. ఫస్ట్ అటెంప్ట్లో యూపీఎస్సీ ప్రిలిమినరీ క్లియర్ చేయగలిగిన అంటే నా కెపాసిటీ అర్థం చేసుకో. 6 years కూర్చుంటారు కొంతమంది. సో కంపారిజన్ లేదు ఇక్కడ. ఓకే. నేను 1 and only ఉందాం అనుకున్నా, ఇండియా మొత్తంలో 1 and only అవ్వాలనుకున్నా. ఇప్పుడు నా కెపాసిటీ అర్థమైనాక వరల్డ్లో 1 and only అవుదాం అన్న టార్గెట్తో ట్రైన్ అవుతున్నా. ఒక పర్సన్ 6 స్పోర్ట్స్లో అచీవ్ చేశాడు కదా, ఓన్లీ మెన్ కదా, ఇప్పుడు ఓన్లీ ఫీమేల్ని అండ్ ఇంకొక స్పోర్ట్లో అచీవ్ చేస్తే ఓన్లీ పర్సన్ అవుతా. ఓకే. సో నా గోల్ పెద్దది, నా ఫోకస్ అంత స్ట్రాంగ్గా ఉంది అండ్ నేను ఎఫర్ట్స్ పెడుతున్నా ఎవ్రీ సింగిల్ డే ఇయర్స్ నుంచి. సో ఒక్క రోజులో ఏమీ ప్రోగ్రెస్ అవ్వదు. అట్లా ఓపిక్గా 10 ఏళ్ళు పెడితే రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ ఈ రిజల్టే కనిపిస్తుంది కొంతమందికి, ఇది ఎవడు చూడడు. అండ్ ఈ ప్రాసెస్ కూడా ఎవడు ఇన్ని రోజులు వేయగలేడు జనరల్లీ. కాకపోతే అందరికి మాత్రం ఇది కావాలి, ట్యాగ్ కావాలి, ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ ట్యాగ్ కావాలి, ఆ వరల్డ్ రికార్డ్ ట్యాగ్ కావాలి. కష్టం పడు, ఒక్కరోజు నాలుగు బతికి చూడు, తర్వాత మాట్లాడు. కొందరికి అట్లా అనాలనిపిస్తుంది కానీ దట్స్ ఓకే, వాళ్ళది అంతే ఇంకా అని వదిలేస్తాం. ఓకే. అంటే అథ్లెట్లలో మీకు గొడవలు ఏమైనా ఉంటాయా? అంటే అరే అంటే నంబరింగ్ ఉంటుంది కదా, అంటే టాప్ 1 టాప్ 2 ఇట్లా టాప్ 10లో ఉన్న వాళ్ళు, అంటే ఇట్లా ఏమన్నా మీరు మాట్లాడుకోవడం కానీ ఏంది ఎట్లా సాధించిరో అది అని చెప్పేసి మన గొడవ? లేదు, యాక్చువల్లీ ఎట్లా ఉంటుంది అంటే అథ్లెట్స్ జెలస్ కొంచెం ఉంటుంది, స్పోర్టివ్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఎట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ వస్తాం కదా, ఆ ఫ్లాగ్ ఎత్తాల్సిన సిచ్యువేషన్, లైక్ మనకి ఈ కోచెస్ అందరు తాగి పడి ఉంటారు కదా, అప్పుడు వీళ్ళు కార్నర్కి వస్తారు. కోచెస్ తాగి పడి ఉంటారా? మేనేజర్స్ ఎట్లా ఉంటారు, ఇక వాడు అసలు ప్రపంచం చూసలేడు కదా, వాడికి అక్కడ దాకా వెళ్ళడం పెద్ద అచీవ్మెంట్. వీడిని చుట్టం వాని తాత వాడిని వీడిని వేసుకొని వస్తాడు టీంలో. ఓకే. నిజంగా టీం కోచ్ వస్తే వాడు ప్రొఫెషనల్ అయినా వాడు ఈగో అలాగే ఉంటుంది. వాడు నేను ఎందుకు చేస్తా నీకు కార్నర్ అన్నట్టే ఉంటాడు, వాడు ఎక్కడో కూర్చొని ఉంటాడు. కానీ వచ్చినా వీళ్ళు ఎవరిని పడితే వాడు, ఇప్పుడు టీం మేనేజర్ వాడు వీడు నిజంగా అవకాశం వాడు రాడు, ఎవడు పడితే వాడు ఈ బ్యాక్ సపోర్ట్ ధమాక్ లేని వాళ్ళు వీళ్ళు వస్తారు. సారీ టు సే దట్, మీరు వాస్తవాలు మాట్లాడుతారు, అవి తెలియాలి జనాలకి. సో ఇట్లాంటి వాళ్ళు వస్తారు కదా, వీళ్ళతో నిజంగా టీంకి ఉపయోగం ఉండదు కదా. అప్పుడు మన కో అథ్లెట్ ఉంటాడు కదా, వాడు మనకు కార్నర్ వస్తాడు, మనకు సపోర్ట్ వస్తాడు. నిజంగా ఆ ట్రూ స్పోర్ట్స్ మనిషి పాడు ఉంటుంది. మిగతా టైం వాళ్ళు మ్యాచ్ విన్ అయినాక తాగుతారు, వేరే కంట్రీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ వాళ్ళ అదంతా డిఫరెంట్ స్టోరీ. కాకపోతే ఈ మ్యాచ్ దగ్గర ఈ మన కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం కదా, ఆ స్పోర్టివ్నెస్ అక్కడ కనిపిస్తుంది. ఓకే. సో అంటే మీరు ఇవన్నీ ఫేస్ చేసారు కదా, ఎప్పుడైనా మీకు ఎందుకు ఈ స్పోర్ట్స్ అన్నట్టు ఎప్పుడన్నా అనిపించిందా? ఈ స్పోర్ట్ కోసమే నేను అన్ని రిస్క్ చేసి వచ్చినా కదా. అవును. సో అట్లా అనుకోవడానికి లేదు, ఇదంతా నా జర్నీలో పార్ట్ అంతే. అంటే మీరు ఇన్నిగానే ఫేస్ చేసారు, ఇంకోటి ఏదో సంథింగ్ ఏదో ఎవరో యాసిడ్ దాడి చేయాలనుకున్నారు అని చెప్పేసి, అది కాలేజ్ డేస్లో. లైక్ అప్పుడు మరీ గర్ల్ కాబట్టి మనకు అన్ని గట్స్ కూడా లేకుండే ఆ టైంలో. చాలా మంది అబ్బాయిలు ఇబ్బంది పెట్టుండే. ప్రపోజల్స్ ఓకే చెప్పకపోతే అన్నట్టే. ఓకే. ఊర్లలో డామినెన్స్ కొంచెం ఎక్కువే ఉంటుంది కదా, ఇక్కడ లాగా సెన్సిబుల్ పీపుల్ని నేను చూడలేదు అంతా. సో అట్లా ఉంటుండేలే. ఓకే. అంటే ప్రపోజల్ అంటే నువ్వు చెప్పినందుకు లైక్ ఓకే చెప్పకపోతే ఓకే యాసిడ్ వేస్తాను అని చెప్తే నేను అన్నాను. నువ్వు కొన్ని డేస్ భయపడి కూర్చున్నా ఇంట్లోనే. తర్వాత ఇట్లా కడుపు నొప్పి అని చెప్పి ఎన్ని డేస్ ఇంట్లో కూర్చుంటాం అడిగితే, మళ్ళీ చెప్పినామంటే పెళ్లి చేసేస్తారు. సో ఇక నాకేమో ఆప్షన్ లేకుండే, ఇక డూ ఆర్ డై. వానికి చెప్పిన నువ్వు ఎక్కువ పోస్తావా నేను ఎక్కువ పోస్తానా, గుంజుకొని పోస్తాను ఈ బాటిల్ని మీద అని చెప్పిన. బట్ భయపడి నిజంగా ఇది పోసినట్టు అంటే నేను అట్లా ప్రిపేర్ అయ్యి వచ్చిన నిజంగా. అండ్ నిజంగా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం వేరు, అది లేకుండా భయంగా ఆ గర్ల్ ఉంటుంది చూడండి, అది వేరు. ఇప్పుడు కూడా ఎవరైనా ఇబ్బంది పడితే ఇట్లా నిలబడి చూడండి, ఫరక్ ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఎవడు ఇబ్బంది పెట్టినా వాడు హెల్మెట్ గుంటుకొని కొట్టుడు, కిందేసి తొక్కుడు, లైక్ అట్లా నేర్చుకున్నా. 40 మందిని కొట్టినా. ఇక అప్పటి నుంచి నా గురించి తెలిసిన వాళ్ళు నా జోలికి రారు. అట్లా ఇప్పటిదాకా సర్వైవ్ అయినా, నా జోలికి ఎవరు రారు. వచ్చినా నేను ఎట్లా వార్నింగ్స్ ఇస్తా, వార్నింగ్తో సరిపోదంటే. సో రీసెంట్గా ఈ 1 year నుంచి ఎవరైనా కొట్టడం జరిగిందా? కొట్లే. ఇట్స్ బీన్ 4 years ఎవరిని కొడతలే, నైస్గా ఉన్నా నేను. ఓకే. అంటే ఎవరు మీ జోలికి రావట్లే అనుకుంటా. లేదు, ఇప్పుడు వచ్చినారు ఎంపీ ఆఫీస్ నుంచి, పోయి ఫాట్ కొట్టొచ్చు. ఎంత టైం పడుతుంది? ఎంపీ మా ఇంటి దాకా వచ్చిండు,
మా తాత పోయినప్పుడు. ఓకే. ఒకసారి మెడల్ వచ్చినప్పుడు ఇంటి దాకా వచ్చిండు. బేసిక్ రెస్పెక్ట్, ఆయన ఏం చేసినా చేయకపోయినా అక్కడి దాకా వచ్చిండు కదా ఆయన కొంచెం. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నేను అది చేయలే అంతే. ఓకే. అంటే వెళ్ళి కొడితే నా చేతులతో ఎవడన్నా తన్నులు తిన్నాక వాడు కోమాకి వెళ్ళకుండా అంటే ఇప్పుడు నార్మల్ పర్సన్కి ఛాన్సెస్ లేవు. ఒక అథ్లెట్కే నేను ఇంత ఇంజూర్ చేస్తున్నా, వాడు అంత ట్రైన్ అయిన వచ్చిన వాళ్ళే పరిస్థితి అది. సో అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి నేను అడుగుతున్నా, అంటే ఆపోజిట్గా ఉండే వాళ్ళకి అంటే కొడతారు కదా, సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు బాధ అనిపిస్తుందా? ఆఫ్టర్ మ్యాచ్ మేము ఇప్పుడు ఓడిపోయిన తర్వాత తను ఏడుస్తుంది అనుకోండి, హక్ చేసుకొని దట్స్ ఓకే, నీది రాంగ్ చేసినావు, ఇది రాంగ్ చేసినావు అని చెప్తా కదా. చెప్తే ఆమె స్విమ్మింగ్ ఆఫర్ చేయడమో, సోనాకి కలిసి వెళ్తాము. ఆ తర్వాత నెక్స్ట్ ఒకవేళ నేను ఓడిపోయినా అనుకోండి మాట్లాడుకుంటాం. ఒకవేళ తను ఓడిపోయింది అనుకోండి, నీ డ్రాబ్యాక్స్ ఇవి అని చెప్పుకుంటాము. తర్వాత కలిసి అట్లేం లేదు, మేము దుష్మన్ కాదు, జస్ట్ మెడల్ కోసం ఫైట్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు ఇట్లా గలీజ్ గాళ్ళకి కొడుతున్నాం అట్లా ఉండదు ఆడ. జస్ట్ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం, విన్ కావాలి. విన్ అయినా ఓడిపోయినా ఆ స్పోర్టివ్నెస్ ఉంటుంది. అన్ని కంట్రీ అథ్లెట్స్ మనకి ఫ్రెండ్సే. ఓకే. సో ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా సింగిల్గా కూర్చొని ఏడ్చిన రోజులు ఉన్నాయా? సో ఎందుకు? వరల్డ్ ఛాంపియన్షిప్ ఫస్ట్ టైం వెళ్తున్నా, ఢిల్లీలో ఉన్నా. అమ్మమ్మ చనిపోయిందని తెలిసింది, టర్కీ వెళ్ళాలి. అమ్మమ్మకి చెప్పిన, అమ్మమ్మ ఇట్లా వెళ్తున్నా అంటే నీకు ఖచ్చితంగా మెడల్ వస్తుంది బిడ్డ అని చెప్పింది. క్యాన్సర్ ఉండే ఆమెకి, అదే ఎప్పుడు పిలిచినా వెళ్ళేదాన్ని. ట్రైనింగ్ 10:30కి అయిపోతుంది కదా, ఆ తర్వాత కాళ్ళు వస్తున్నాయి అని చెప్తే వెళ్ళి కాళ్ళు వత్తుతుండే. సో ఎప్పుడు ఆమెకి నీడ్ ఉన్నా, మిస్ అవుతున్నా, ఈ ఆఫ్టర్నూన్ నా రెస్ట్ టైం ఉంటుంది కదా, నీకు చూడాలని ఉంది అనగానే వెళ్తుండే. నేను హక్ చేసుకునే వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఆమె ఒక్క ఆమెనే. ఎవరిని నా సరౌండింగ్స్ కూడా రానివ్వను. అట్లా ఎలోన్గా ఉండడం అలవాటు నాకు. సో అట్లాంటి పర్సన్ పోయారు అని తెలిసినప్పుడు ఒక గంట సేపు బాత్రూంలో కూర్చొని ఏడ్చిన. ఇంటికి వచ్చేయన్న ఏం యూజ్ లేదు, వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్ళాలి, దానికోసం ఇంత కష్టపడ్డా. ఎవ్రీడే 15 కిలోమీటర్స్ రన్నింగ్ కొడుతుండే, ఒక్కోసారి బ్లడ్ వామిట్ అవుతుండే, ఒక్కోసారి యూరిన్లో బ్లడ్ వస్తుండే. ఇంత టఫ్ ట్రైన్ అయినా వెనక్కి వెళ్ళాలా, వరల్డ్ ఛాంపియన్షిప్ వెళ్ళిన వరల్డ్ ఛాంపియన్షిప్ మెడల్ వచ్చింది, సెలబ్రేషన్స్, అందరూ హ్యాపీగా ఉన్నారు. నాకేం అర్థమవుతలే, అట్లే కూర్చొని ఉన్నా అంతే. ఉంటుంది కదా అంటే ఫీల్, అదేం లేకుండే. సో ఆ తర్వాత అది నార్మల్ అయిపోయింది నా లైఫ్లో. కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు అవి జీవితం మొత్తం గుర్తుండిపోతాయి, అంటే ఆఖరి చూపు చూడలేమే అది సంథింగ్. అంటే అట్లా దానికి నాకు 2.5 years పట్టింది. సో అప్పుడు డిసైడ్ అయినా ఒక పార్ట్నర్ నా లైఫ్లో ఉండకూడదు. లైక్ ఎవరైనా నాకు క్లోజ్ అయినరు అంటే వాళ్ళది ఇంకెంత ఇంపాక్ట్ ఉంటుంది. ఒక గోల్ ఉన్నప్పుడు మనం ఎలోన్గానే ఉండాలి అని డిసైడ్ అయినప్పుడు. ఓకే. అంటే ఎవరితో అటాచ్మెంట్ ఉండొద్దు, అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. సో ఆ రోజు నేను ఎంత బ్రేక్ అయినా నాకు తెలుసు, నేను ఎవరికి చెప్పుకోలేను నా పరిస్థితి ఇది. సో మనం మార్షల్ ఆర్టిస్ట్, ఒక అథ్లెట్, ఒక కంబాట్ ప్లేయర్ అంటే ఎవడైనా మనం టఫ్గానే చూస్తాడు. మనం ఏడుస్తాం, మనకి ఎమోషన్స్ ఉంటాయని అనిపించదు కదా. సో అట్లా ఎమోషన్స్ ఉండొద్దు అని అప్పుడు డిసైడ్ అయ్యి నేను నా ఎమోషనల్ థింగ్స్ మీద వర్క్ చేసిన. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ అటాచ్మెంట్స్ అన్నీ ఎట్ ది ఎండ్ మనకి టీయర్స్ ఇస్తాయి. సో అట్లా టఫ్ వేలో నేర్చుకున్నా. సో అటాచ్మెంట్స్ అనేది ఉండొద్దు అంటారు అంతే. సో అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు, సింగిల్గానే ఉంటారా? సో ఎవ్వరు ఉండరా సరౌండింగ్, అంటే ఏదైనా హెల్ప్ చేయడానికి కానీ సంథింగ్ ఏదైనా? భయ నా సిలిండర్ నేనే మోసుకొచ్చుకుంటా, నా వాటర్ బాటిల్ నేను మోసుకొచ్చుకున్నాక ఇంకేవాళ్ళతో ఏం పని ఉంది. లైక్ సో నీడ్ ఉండాలి, మనుషులది నీడ్ ఉంటే వేరు. మొత్తం మనమే వన్ మ్యాన్ రోబో అట్లా పని చేసినాం అనుకోండి, ఎవ్వరు అవసరం లేదు. నా వంట నేనే వండుకుంటా, అన్ని పనులు నేనే చేసుకుంటా, నా ట్రైనింగ్ వెళ్తా, అన్ని ఎవ్రీ మినిట్ కావాలి. అది ఎవరితో ఒకరితో మాట్లాడాలి కదా, మాట్లాడే అవసరం కూడా లేదా? ఫ్రెండ్స్ లేరు, ఏం లేరు, ఇంకెవరితో మాట్లాడతాం. ఓకే. ఒకవేళ ఫ్యామిలీతో మాట్లాడాల్సి వస్తే ఎప్పుడో వీక్లీ వన్స్ మాట్లాడతాం. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీ సైడ్ నుంచి ఎట్లా ఉంది సపోర్ట్, అంటే ఫస్ట్కి ఇప్పటికి? చాలా ఇంప్రూవ్డ్. లైక్ వాళ్ళు ఎంత హ్యాపీ అంటే మా నాన్న హ్యాపీనెస్కి అయితే దానికి అసలు ఒక హద్దు అనేది లేదు. నా జన్మ ధన్యం బేటా అని చెప్పిండు. ఓకే. కాదు అంటే పేరెంట్స్ నుంచి పెళ్ళి ఎప్పుడని అడగట్లేదా? చాలా సంబంధాలు ఉన్నాయి కదా, లైక్ ది రిచెస్ట్ వస్తారు కదా, ఇన్ని వేల కోట్లున్న అబ్బాయి నీకు వెంటబడుతున్నప్పుడు నో చెప్పనీకి ఏం, ఎస్ చెప్పడానికి ఏంది లైక్ అంటారు కదా, నో ఎందుకు చెప్తున్నావు అని. ఓకే. సో అందరికీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. కొందరికి డబ్బు
అచీవ్మెంట్ చెప్పినా కదా, మ్మ్. కొందరికి గోల్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు పెళ్ళైతే నా గోల్స్ లానే ఉండిపోతాయి. మ్మ్. ఇంకొన్ని గోల్స్ మిగిలి ఉన్నాయి, అచీవ్ చేయాల్సినవి ఉన్నాయి. ఓకే. ఇప్పుడు నేను ఒక డిస్ట్రాక్షన్ని ఎఫోర్డ్ చేయలేను. మ్మ్. చాలామంది అంటున్నారు నీకు సపోర్ట్ చేస్తాము, ఒక్క ఛాన్స్ ఇవ్వు. లైక్ చాలామంది ఉన్నారు, లైక్ ఒక 400 మ్యాచెస్ వెయిటింగ్లో ఉన్నాయి. ఓకే. సో కానీ ఈ మాట్లాడడానికి చేయడానికి ఫరక్ ఉంటుంది. మ్మ్. ఎక్స్ప్లెయిన్ చేయలేం కొన్ని, అంతే. అదే కాదు, ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అంటే మాట్లాడడానికి చేయడానికి ఉంటుందని. అంటే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పర్సన్ని చూసినప్పుడు అనిపిస్తుంది, అంటే వీడు సపోర్ట్ చేస్తాడు మనకని. అట్లాంటి పర్సన్ ఎవరన్నా ఎక్కడైనా కనిపించిరా? ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఫారినర్స్ అంటారు, ఓకే. ఫారినర్స్ ప్రపోజ్ చేస్తారు కదా, మ్మ్. జనరల్లీ వాళ్ళని పెళ్లి చేసుకుంటే కెరీర్ అయిపోదు. మ్మ్. వాళ్ళు ఫుల్ సపోర్టివ్గా ఉంటారు. ఓకే. లైక్ ఎట్లా పుష్ ఉంటుంది అంటే వాళ్ళతోని, వాళ్ళ దగ్గర ఇట్లా మనలాగా మేల్ ఫీమేల్ ఉండదు, ఈక్వాలిటీ ఫుల్ ఉంటుంది. లైక్ నేను ఎంత ట్రైన్ అయితే నువ్వు అంతే ట్రైన్, అదే ఉంటుంది. మ్మ్. అండ్ మనకన్నా ఎక్కువ వెయిట్లో ఉంటారు కదా, వాళ్ళ పంచ్ పవర్ ఎక్కువ తగులుతుంది, అయినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మ్మ్. సో టఫ్నెస్ ఉంటుంది వాళ్ళతో. సో అంటే ఇప్పుడు అక్కడ సైడ్ ఉందా మీ ఆలోచన? ఎక్కడ సైడ్ లేదు ఆలోచన, కానీ అంటే అట్లా కూడా ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో అట్లాంటి ప్రపోజల్స్ వచ్చినప్పుడు టీమిండియన్స్ అంటారు, ప్రతిభ నువ్వు ఇంటర్నేషనల్ ఉన్నావు, నువ్వు ఇంటర్నేషనల్ లెవెలే చూసుకో. ఓకే. సో అంటుంటారు, లైక్ జస్ట్ ఫన్గా ఓకే, కానీ మనం వాళ్ళ కంట్రీ ఫ్లాగ్ ఎత్తలేం, వాళ్ళు మన కంట్రీ ఫ్లాగ్ ఎత్తలేరు. మ్మ్. అవును, మనం సేమ్ మైండ్ సెట్స్, సేమ్ కోర్ వాల్యూస్ అట్లా నచ్చుతామేమో, కానీ నిజానికి అది వర్కౌట్ అవుతుందా ఒకసారి ఆలోచించండి. మ్మ్. అండ్ మన ఫ్యామిలీస్ ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్స్లో ఒక ఫారినర్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? మా నాన్న ఎంత సీరియస్ అవుతాడంటే, నాన్న నాకు ఈ కంట్రీ అబ్బాయి ప్రపోజ్ చేసిందంటే కులం ఏంటి, గోత్రం ఏంటి, లైక్ ఓకే. సో ఎట్లుంటుంది చెప్పండి? ఒక ట్రెడిషనల్ బ్రాహ్మిన్ గర్ల్ మ్మ్. మార్షల్ ఆర్ట్స్ కంబైట్ స్పోర్ట్స్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. ఇంకో ఫారినర్ని హస్బెండ్గా తీసుకొస్తున్నా అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? మ్మ్. నిజంగా మనం యాక్సెప్ట్ చేయలేము. మనం ఇండియన్ మెంటాలిటీ, మనం చాలా పాజిటివ్గా ఉంటాం. మ్మ్. మన పార్ట్నర్ మనకే కావాలని ఉంటుంది. అక్కడ అట్లా ఉండరు, వాళ్ళకు 10 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. మ్మ్. ఆ తర్వాత ఎవరినో ఒకరితో ఫైనల్ సీరియస్ రిలేషన్షిప్, మ్యారేజ్ అట్లా ఉంటాయి. మనం ఎట్లుంటాం, మనం ఎట్లా పెరిగినాం, మ్మ్. మనం యాక్సెప్ట్ చేయలేం వాళ్ళని యాజ్ ఇట్ ఈస్. సో అంటే నాన్న సైడ్ నుంచి, మమ్మీ సైడ్ నుంచి ఫోన్ వచ్చి ఇట్లా సంబంధం వచ్చింది, వీళ్ళు చేసుకుంటా అంటున్నారు అన్నప్పుడు మీరు ఏదన్నా షాకింగ్కి గురైనది ఏదన్నా ఉందా స్టోరీ? హైలైట్, మన వాళ్ళు గూగుల్ చేసి మరీ నా అడ్రస్ తెలుసుకొని, మా అడ్రస్లో మా నాన్న లేకుంటే ఆయన కాంటాక్ట్ కనుక్కొని, ఆయన ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అక్కడ వెళ్ళి మ్మ్. అట్లా ఉంటారు కదా, వాళ్ళని చూస్తే చాలా భయం వేస్తుంది యాక్చువల్లీ. ఎందుకు అంటే ఎక్కడ పోయి ఏదైనా సాధిస్తారనా? వీళ్ళది ఎట్లా ఉందంటే అటాక్ లాగా లేదా? అదే. సో ఏమనిపించింది మరి అప్పుడు అట్లా చేసినప్పుడు? ఏం లేదు, నేను మంచిగా చిన్న ఏజ్లోనే ఒకసారి నేను బోర్డు పెట్టుంటి. ఓకే. ఏమని? ఇక్కడ కుక్కలోనే జాగ్రత్త అన్నట్టు. మళ్ళీ ఒకసారి సంబంధం అని వస్తే సంబంధం లేకుండా చంపేస్తాను. నేనేమనుకున్నా తెలుసా, సంబంధం అని ఇంకోసారి వస్తే సో సంబంధం లేని ప్లేస్లో కొడతా అన్నట్టు మీరు చెప్తున్నారు. ఏమనుకున్నా నేను, నిజంగా బోర్డు పెట్టిరా? మస్తు తిట్లు విన్నా. కానీ ఇంట్లో వాళ్ళు ఏమనలే? ఇంట్లో వాళ్ళే కదా తిట్టేది. అంటే లైక్ నాన్న కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు, నాకేమో స్ట్రెస్ అవుతుండే టీనేజ్లో కదా. లైక్ చిన్న 9th క్లాస్ గర్ల్కి సంబంధం వస్తే ఎట్లుంటుంది చెప్పండి. సో ఇంట్లో ఎంతమంది అసలు? మీరు, నేను, తమ్ముడు విజయ రాఘవేంద్రరావు, తను స్టేట్ ర్యాంకర్, తను ఇంటర్నేషనల్ అథ్లెట్. కాకపోతే గవర్నమెంట్ నుంచి ట్రై చేశాడు. తను ఈ గవర్నమెంట్ ఆన్ టైం ఏ విధమైన సపోర్ట్ చేయక తను వరల్డ్ ఛాంపియన్షిప్ వదిలేశాడు. ఓకే. సో తనకి ఎక్కువ అర్థమైంది, లైక్ నీ అంత గివప్ ఇవ్వకుండా నేను ఉండలేను, ఇట్లాంటి ఇదంతా వేస్ట్, ఈ స్పోర్ట్స్లో నాకేం కెరీర్గా అనిపిస్తలే అని చెప్పిండు. నాకు చాలా హార్డ్గా అనిపించింది. ట్రై చేయరాగా అంటే నువ్వు చేస్తున్నావు కదా, నువ్వు అచీవ్ చేస్తున్నావు కదా, అన్నీ వదిలేసి నీలాగా నేను రిస్క్ చేయలేను నా లైఫ్ని అని చెప్పిండు. ఓకే. సో మీరు ఆ మాట అంటుంటే నాకు ఎట్లాగా ఉంది, అంటే ఎంత స్ట్రగుల్ చేసి మీరు ఈ ప్లేస్లో ఉన్నారు అనేది. సో ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఇప్పుడు చేసింది ఏం లేదు. గోల్స్ చాలా పెద్దవి,
ఒక 100 వరల్డ్ ఛాంపియన్స్ని చేద్దాం అనుకుంటున్నా తెలంగాణ నుంచి. ఓకే. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఈజీ అవుతుంది, కానీ వాళ్ళు చేసినా చేయకపోయినా నా గోల్ మాత్రం అచీవ్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే. అంటే ఇప్పుడు మీరు అథ్లెట్గా ఉన్నారు, అంటే జర్నలిజం కూడా చేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే అది ఎందుకు చేస్తున్నారు అంటే సివిల్స్ రాయడం జరిగింది. సో ఎందుకు అంటే స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు సివిల్స్ అంటే స్పోర్ట్స్ కోటాలో మీకు డిప్యూటీ కలెక్టర్ ఇచ్చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. దానికి చాలా పాలిటిక్స్ ఉంటాయి. అంటే ఓకే. ఇప్పుడు కమ్యూనిటీ చూస్తారు, ఓట్ బ్యాంక్ చూస్తారు, ఓకే. రిలీజియన్ చూస్తారు, అవన్నీ చూసి చాలా ఉంటాయి. ఎగ్జాక్ట్ డే మాట్లాడితే నాకు చాలా ప్రాబ్లం అవుతుండొచ్చు, కానీ ఓకే. ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కాకుండా నాకు 5 degrees చదవాలన్న డ్రీమ్. చిన్నప్పటి నుంచి టాపర్ ఉండడం, మేబీ ఎడ్యుకేషన్ అంటే ఇష్టం ఉండడం, అండ్ నా ఫ్రెండ్స్ కూడా ఎర్లీ మ్యారేజెస్ అయ్యాక వాళ్ళు వచ్చి నా దగ్గర ఏడ్చారు, ప్రతిభ నువ్వు మాత్రం ఇట్లాంటి లైఫ్లోకి రావద్దు, చాలా పెద్ద ఆమె కావాలి, నువ్వు పెద్ద ఆమె ఇన్ ది సెన్స్ చదువుకోవాలి, ఫినాన్షియల్లీ చాలా అచీవ్ చేయాలి అన్నట్టు వాళ్ళ మాట. ఓకే. సో ఆ చదువుకోవడం అట్లా ఉండిపోయింది. అండ్ నాకు వచ్చిన అప్పుడు నేను జాబ్ క్రాక్ చేసిన తర్వాత జాబ్ నేను చేసుకోవచ్చు, సింపుల్ లైఫ్ ఉండిపోయేది, కాకపోతే అచీవ్మెంట్స్ ఏమి ఉండకుండే, మంత్లీ ఇన్కమ్ ఉంటుండే, కానీ దాంతో ఎవరి లైఫ్ చేంజ్ కాదు. మనం ఏదైనా మాట్లాడాలంటే మనకి ఏదైనా అచీవ్మెంట్ ఉండాలి, లేకుంటే ఎవ్వరికి అర్థం కాదు. ఈరోజు నా ఏరియాలో చైల్డ్ మ్యారేజెస్ అవుతున్నాయని నేను చెప్తే 4 వింటున్నారు, ఎందుకంటే ఈరోజు నేను అచీవ్ చేసిన ఆ ప్లేస్ నుంచి వచ్చినా కాబట్టి మాత్రమే. సో అది మారుతుంది, ఈరోజు కాకపోయినా రేపైనా మారుతుంది. ఒక ఉమెన్కి ఒక ఆపర్చునిటీ రావాలి, ఆపర్చునిటీస్ దగ్గర ఆ ఈక్వాలిటీ కనిపించాలి, వేరే దగ్గర దట్స్ ఓకే, అది నార్మల్ మెన్ మైండ్ సెట్, కంట్రోలింగ్ ఉంటుంది, డామినెన్స్ ఉంటుంది, అది వదిలేస్తే ఆపర్చునిటీస్ చదువుకోవడానికి, కెరీర్ చూస్ చేసుకోవడానికి అవి ఉండాలి. సో దానికోసం నేను ఎఫర్ట్స్ పెడుతున్నా, రిజల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది గర్ల్స్కి స్పోర్ట్స్కి కెరీర్ చూస్ చేసుకోవడానికి కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్స్కి అలో చేస్తున్నారు. నా అచీవ్మెంట్ అని అనుకుంటున్నా. అయితే ఇంట్లో వాళ్ళని మిస్ అవుతున్నాను ఎప్పుడన్నా అనిపిస్తుంది అంటే మామ్ని, డాడ్ని కానీ బ్రదర్ని కానీ? బిగినింగ్లో చాలా మిస్ అయ్యేదాన్ని. బ్రదర్ కూడా లాస్ట్ ఇయర్ వరకు నాతోనే ఉన్నాడు. ఓకే. ఇప్పుడు తన ప్రియారిటీస్ నేను చెప్పిన, నాతో పాటు ఉంటే ఈ స్పోర్ట్స్ పిచ్చి వదిలేటట్టు లేదనుకున్నాడో ఏమో కానీ తన లైఫ్ చూసుకుంటున్నాడు. అయితే పేరెంట్స్ని చాలా బిగినింగ్లో చాలా మిస్ అయ్యేదాన్ని, చాలా ఏడుపు వచ్చేది. ఆ తర్వాత స్ట్రాంగ్ అయిపోయినా, లైక్ అదేం లేదు ఇప్పుడు. లైక్ వాళ్ళు అయితే చాలా హ్యాపీ, ఎవ్రీ సింగిల్ డే వాళ్ళ స్టోరీస్ చూస్తాను, స్టేటస్ చూస్తాను, డైలీ నా గురించే ఉంటుంది. సో వాళ్ళ హ్యాపీనెస్ అది అంతే. సో ఈ రోజు ఏం పెట్టారు స్టోరీ మీ గురించి? నా ప్రీవియస్ పోడ్కాస్ట్లు, నా ఫొటోస్, నా అచీవ్మెంట్స్, లైక్ ఎక్కడో ఒక దగ్గర నా గురించి పోస్ట్ చేస్తారు కదా ఏదో ఒక పేజ్లో, అది వాళ్ళకి రీచ్ అయిందంటే వాళ్ళు అదే పెట్టుకుంటారు, ఇంకా డైలీ ఫ్రీక్వెంట్గా పెట్టుకుంటారు. కొందరు అంకుల్స్ ఉంటారు కదా డైలీ గుడ్ మార్నింగ్ పంపే వాళ్ళు, అట్లా మా నాన్న డైలీ నా స్టోరీ పెట్టుకుంటారు. కానీ మీరు అది కామెడీగా తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఎంత సంతోషం అది అసలు. లైక్ నాకు అది ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలుస్తలేదు, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ సంతోషంకి ఇక జన్మధాన్యం అంటే అంతకన్నా పెద్దవాడు ఉండదని నేను అనుకుంటున్నా. అయితే ఇంతకు ముందుకు మీరు అంటే మమ్మీ నేర్పించింది అంటే హనుమాన్ గురించి చెప్పడం ఇవన్నీ అని చెప్పడం జరిగింది కదా, సో హనుమాన్ చాలీసా చాలా చదువుతాను, ఎవ్రీడే చదువుతాను. ఎప్పుడైనా ఇంజురీస్ తగ్గలేవంటే నేను కౌంట్లో, అంటే జనరల్లీ జనాలకి మంత్రం వాల్యూ తెలియదు, మంత్రం రియల్లీ వర్క్ చేస్తుంది. అండ్ నేను ఇంజురీస్ తగ్గని డే హనుమాన్ చాలీసా కౌంట్లో చదివితే తర్వాత రికవరీ ఉంటుంది. ఒక్కసారి హనుమాన్ చాలీసా हनुमान चालीसा श्री गुरु चरण सरोज रजनि जमन उनको सुधारी वर्णो रघुवर विमलेश जोदायक फलचारी बुद्धिहीन तन जानके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देव मोहि हरो कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपिशति लोक जगर रामदूत तुल्य बलधामन जनिपुत्र पवनसुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार स्मृति के संकंचन वन विरासुवेश कानन कुंडल कुंचित केश हाथ वज्र अध्वज विराजे कांदे मुंज जिनेऊ छाजे शंकर स्वयं केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यामान मुनि अचातुर रामकाज कर वेकोआतुर प्रभु चैत्र सुनिवेको रस्या रामलखन सीतामनोस्या सूक्ष्म रूपद से देखा विकट रूपद लंग चलावा भीम रूपद रसो संहारे रामचंद्र के कासावर लाय सजीवन लखन जय श्री रघुवीर हर्षुरलय रघुपति की निपोत बड़ाई कहावत सुन तुम भाई सहस्रवदन तुम बरवेश गावे इसका श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनिषा नारशाद सहित ऐशा यमुक वेद दिक्पाल जहते कवि को दक सखी काते तुम उपकर सुग्रीव कीना राम मिला राजपद दिन तुम्हारा मंत्र विषान माना लंकेश्वर भय सब जानो यो सहस्र जन प्रभानु लीलोताई मत फल जानो
प्रमुद्रिका मिलकुमाय जल लांगे आचरण दुर्गम का जगते जेते सुगमान गुरु तुम तेते राम दुलार तुम रखवारे होता नाग्ञा बिन पसारे सब सुकल है तुम्हारी शना तुम रक्षक का होकड़ना आपन तेज तुम्हारो अपै तीनों लका हंकते काम पे भूत पिशाच निकनयावे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन क्रमचंद हंजोलावे सब परामत और सिराजा तिनके का सकलुम साजा और मनोरथ जो को लावे सोई मुक्ति जीवन फल पावे चारों प्रताप तुम्हारा है प्रसिद्ध जो तो जार साधु संत के तुम रखवारे सुनित कंदन राम दुलारे अष्ट सिद्धि नवनीति के दाता स्वर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सादर हो रघुपति के दास तुम्हारे भजन आपको वाई जन्म जन्म के दुख सरावे अंत काल रघुपति प्रजाई जहाँ जन्म हरि भक्त गाय और देवता चित्तम धरे हनुम से सर्व सुख करे संकट हटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव के नाय यह शतवार पाठ करे जोई छूटे बन मासु कोई जो ये पढ़े हनुमान चालीस हो सिद्धि साखी गौरी तुलसीदास दाड़चेरा की जनाथ उदय मडेरा दोहा पवन तने संकट हरना मंगलमूर्ति रू राम लखन सीता सहित उदय हृदय बसो सुरभु सेवा रामचंद्र की जय प्रभु वीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोले रे भाई सब संतन की जय అసలు థ్యాంక్ యూ దేవుని దయ కాదు, అసలు ఎట్లా నేర్చుకున్నారు? ఏ ఇయర్ నుంచి మీరు నేర్చుకున్నారు? చిన్నప్పుడు అమ్మ నేర్పించింది. ఓకే. సో డైలీ కౌంట్లో చదువుతాం కదా, మెల్లిగా చదవనీకి ఉండదు. లైక్ అదే, స్పీడ్ లైక్ మనకు ఆ 21 minutes బ్రేక్ ఉంది నాకు ఆ టైం. సో అట్లా జల్దీ జల్దీ చదువుతాను. ఓకే. అంటే మీకు ధైర్యం రావడానికి ఎప్పుడైనా ఏదైనా ఇష్టమైన శ్లోకం ఏదైనా చెప్పుకుంటారా మీరు? జై భవానీ అంట అంతే, ఇన్సైడ్ జై భవానీ అంటారు అంతే అంతే, ఇన్సైడ్ ఆ కరేజ్ వచ్చేస్తుంది. జై భవానీ, భవానీ మాత ఈజ్ కరేజ్ అనమాట. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఆ తల్వార్ ఇచ్చింది కదా, ఆవిడే భవానీ. ఓకే. సో ఎక్కడైతే కరేజ్ పుడుతుందో అక్కడ భవానీ మాత ఉంటుంది. ఓకే. సో ఇన్సైడ్ జై భవానీ అనుకుంటే ఆవిడ మీకు సహాత్ వస్తుంది. ఓకే. సో అంటే వెనకాల ఉంటుంది ఇంకంతే. ఓకే. అంటే ఇంతకుముందు మీరు మీ బ్రదర్ గురించి చెప్పడం జరిగింది. అంటే చాలామంది అంటే స్పోర్ట్స్లోకి రావాలి, నేను ఒక అథ్లీట్ అవ్వాలి, సో అంటే ఇండియాకి సంథింగ్ నేను ఏదో చెయ్యాలి అన్నట్టు చాలామంది అనుకుంటారు. సో చాలామంది వెనకబడుతున్నారు. సో వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఎవ్వరు ఏం చేసినా చేయకపోయినా మీ గోల్స్ మాత్రం ఎవరి కోసం ఆపొద్దు, వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టకుండా ఏం రావు. ఉట్టిగా అనుకుంటాం, మస్తు అనుకుంటాం, బట్ దానికి చాలా ఎఫర్ట్స్ కావాలి. ఎవ్రీ సింగిల్ డే రిజల్ట్ కనిపించని రోజు, ఇంజురీ అయిన రోజు, మనం బ్రేక్ అవుతున్న రోజు, స్టిల్ ఆ రోజు కూడా మనం ఎఫర్ట్స్ పెట్టగలగాలి. అండ్ ఫ్యామిలీ కండిషన్ కానివ్వండి, ఎమోషనల్లీ మెంటల్లీ మనం డిస్టర్బ్ అవుతున్న డే కూడా మనం ఎఫర్ట్స్ పెట్టగలగాలి. అండ్ డిస్ట్రాక్షన్స్ ఎంత తక్కువ ఉంటే అది మనం గోల్కి అంత జల్దీ రీచ్ అవుతాం. సో ఇవన్నీ చాలా మ్యాటర్. అండ్ ఫోకస్డ్గా మన విల్ ఎంత ఉంది మ్యాటర్స్. అండ్ ఈ స్పిరిచువల్ జర్నీ మన విల్ని పెంచుతుంది, మన ఫోకస్ పెంచుతుంది. సో ఇట్లా యూజ్ అవుతుంది. అండ్ మనకి ఎంత తక్కువ ఫ్రెండ్స్ ఉంటే అంత బెటర్. ఓకే. ప్రొడక్టివ్గా ఎఫిషియెంట్లీ ఆ ఎఫెక్టివ్ వర్క్ చేయడానికి ఉంటుంది. సో నో డిస్ట్రాక్షన్స్, గోల్స్, అంతే. సో అంటే ఇప్పటి వరకు మీరు అంటే ఈ పర్సన్ నేను కలవాలి అని అనుకుంటున్న పర్సన్ ఎవరన్నా ఉన్నారా? నాకు చిన్నప్పుడు చంద్రబాబు నాయుడుని మీట్ అవ్వాలని ఉండే, ఆ సార్ని. ఓకే. ఎందుకంటే అప్పుడు చూస్తుండే ఎవరైనా మెడల్ తీసుకొచ్చిండ్రు అంటే ఆయన అప్రిషియేట్ చేస్తుండే. నాకు అంటే వాళ్ళ స్కూళ్ళల్లో నాకు చీఫ్ గెస్ట్గా కూడా ఇన్వైట్ చేసిండ్రు, కానీ అంటే ఆయన డైరెక్ట్లీ మీట్ అవ్వడానికి లేకుండే. ఇప్పుడు రీసెంట్లీ వాళ్ళ రిలేటివ్ని నేను ట్రైన్ చేస్తున్నా. వాళ్ళ మెయిన్ అంటే ఆప్షన్స్ లేక కాదు, బట్ అది గొడవ అవుతుంది. అంటే ఇప్పుడు వేరే స్టేట్ ఆమెకి ఆయన అప్రిషియేట్ చేసిండు అనుకోండి, సంథింగ్ డిఫరెంట్ అయితే. వేరే స్టేట్ ఇక్కడ మీరు ఇండియన్ అథ్లీట్ పెట్టుకొని అట్లా అనుకుంటే మంచిదే. అట్లా అనుకోకుండా ఓకే అంటే ఏదైనా కాంట్రవర్సీ అవుతుందేమని అయితే అట్లా అయితే ఏం తెలియనోడు బాగా లొల్లి చేస్తాడు కదా. ఇప్పుడు ఏం లేని ఇస్తారు, ఎగిరెగిరి పడుతుంది. సో అట్లా అయితే ఇష్యూస్ ఉంటాయి కాబట్టి. కానీ మీరు మాట్లాడుతుంటే మీ దగ్గర అంటే మీరు ఎవరికైతే ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకి చాలా నాలెడ్జ్ వస్తుంది నాకు తెలిసి. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మనం ఎవరినైతే ట్రైన్ చేస్తున్నామో మన స్కిల్ అంతా ఇస్తున్నాం. మన స్కిల్ ఒకటే కాదు, మన నాలెడ్జ్, మన ఎన్విరాన్మెంట్ మనం బిల్డ్ చేస్తున్నాం కదా, ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు నాతో ట్రైన్ అయ్యిందంటే వాళ్ళు ఖచ్చితంగా అచీవ్మెంట్ ఏదో ఒకటి చేయాలని అనుకుంటారు. సేమ్ ట్రైనింగ్ ఎవరో నార్మల్ కోచ్ అనుకోండి, వాడు అనుకోడు, అంత పెద్ద డ్రీమ్ పెట్టుకోడు. సో రియల్లీ ఎన్విరాన్మెంట్ మ్యాటర్ చేస్తుంది. నిజం అసలు. అంటే మీరు కొన్ని చెప్తా ఉంటే ఏం లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుంది. సో ఈ మాటలన్నీ అంటే పెద్ద వాళ్ళు అవన్నీ వాస్తవాలు, నిజం అవన్నీ. సో అవన్నీ మీరు ఇప్పుడు వాటి గురించి చెప్పడం ఇవన్నీ మీరు చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. సో చాలా మీరు ఇన్స్పిరేషన్గా చాలా మందికి ఉంటారు అని నా ఫీలింగ్. అంటే ఇప్పటికీ మీరు థౌసండ్స్ ఆఫ్ చిల్డ్రన్స్కి మీరు నేర్పిస్తూ ఉన్నారు, సో ట్రైన్ చేస్తూ ఉన్నారు.
సో అంటే ఇప్పటి వరకు అంటే మీ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళలో బెస్ట్ పర్సన్ ఎవరు? వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరైనా ఉన్నారా? ఒక అమ్మాయి బాగా కష్టపడేది నా ట్రైనింగ్లో. ఓకే. ఇప్పుడు నేను ట్రైనింగ్లో ఎట్లా గివ్ అప్ ఇవ్వకుండా ఎట్లయితే ట్రైన్ అవుతానో ఆ అమ్మాయి అట్లా ట్రైన్ అవుతుండే. సో ఆ అమ్మాయి అడిగింది, అక్క ఇట్లా నేను ఇంకొక స్పోర్ట్ కూడా ట్రైన్ అవుతున్నా అంటే, ఇంకొకటి కాదు బెట ఇంకా 4 ట్రైన్గా. ఎందుకంటే సేమ్ కోర్, సేమ్ ఎండ్యూరెన్స్, అన్ని స్పోర్ట్స్కి ఇదే ఎజిలిటీ, ఇదే మొబిలిటీ మనకి ప్రతి దగ్గర హెల్ప్ అవుతుంది. అండ్ మన కోర్ కూడా గట్టిగా ఉంటుంది. మనం యాజ్ ఏ మార్షల్ ఆర్టిస్ట్ మస్తు ట్రైన్ అవుతాం. నీకు ఈ కోర్ గట్టిగా ఉంటే మనకు చాలా లెగ్ మూమెంట్ స్పోర్ట్స్లో కూడా మనకి మస్తు ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తే, ఆమె ట్రయల్స్ వేరే వేరే స్పోర్ట్స్కి ఇచ్చినప్పుడు ఒక స్పోర్ట్లో పెద్దగా సెలెక్ట్ అవ్వడానికి ఆప్షన్ ఉండే. అయితే అడిగింది, అక్క ఇట్లా సెలెక్షన్ అయింది నాది, ఎట్లా చేయమంటారు? ఇది మీ దగ్గరే ట్రైన్ అయ్యానా లేకపోతే అట్లా చేయనా అంటే, అటే వెళ్ళిపోబెట, మార్షల్ ఆర్ట్స్కి లైఫ్ లేదు, ఎవరు సపోర్ట్ చేయడు, ఎవరు దేకడు. వేరే దాంట్లో అయితే నీకు అట్లీస్ట్ చిన్న పుష్ అన్నా దొరుకుతుంది, అట్లీస్ట్ నీ పాకెట్ నుంచి పెట్టాల్సిన అవసరం అన్న రాదు. వాళ్ళ ఫ్యామిలీ చాలా బ్యాక్వర్డ్, లైక్ అంత ఫినాన్షియల్లీ ఫిట్ లేకుండా. సో అదే చూస్ చేసుకో అని చెప్పిన. షీఈస్ డూయింగ్ బెటర్. ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు ట్రైన్ అయ్యే టైంలో మాకు సమయం ఇచ్చి మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో చాలామందికి మీరు ఇన్స్పిరేషన్గా అవుతారని చెప్పేసి నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అట్లాగే మీరు ఎన్నో మెడల్స్ విన్ అవ్వాలి, అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా ఈ శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.